దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మా యొక్క వందనాలు. ఇది 3వ రోజు సువార్త కార్యక్రమం మనము ప్రారంభించుకోవడానికి దేవుడు మనకు ఈ దినాన్ని, ఈ సాయంకాల సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. గడిచిన 2 దినములుగా యేసుక్రీస్తు యొక్క సువార్త పుస్తకంలో నుండి 2 సంభవాలను మనము ధ్యానించాం. మనందరికీ చాలా ఆశీర్వాదకరంగా ఉండిందని నమ్ముచున్నాను. ఈరోజు కూడా సువార్త పుస్తకంలో నుండి మరి 2 సంభవాలను మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. సో కాబట్టి మీరందరూ కూడా సిద్ధముగా మీరు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకొని మనం ప్రారంభిద్దాం. మమ్మల్ని ఎంతో మిగిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సువార్త నేను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అని అపోస్తలుడైన పౌలు పరిశుద్ధ గ్రంథములో చెప్పిన ప్రకారం సువార్త ప్రకటించడంలో నాకు అతిశయపడడానికి కారణం ఏమీ లేవు అని ఆ గొప్ప దైవజనుడు 1 కొరింథీ 9వ అధ్యాయములో ఈ విధంగా రాస్తున్నాడు. అవును ప్రభువా, సువార్త వ్యాపకములో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. రక్షింపబడిన మేము రక్షణ లేని వారికి సువార్త ప్రకటించడంలో మేము ముందుండాలి. నీ యొక్క మహిమ స్వరూపి అయి ఉన్న ప్రభువా, ఆ యొక్క క్రీస్తు యొక్క సువార్త ప్రకాశము అవిశ్వాసులైన మనోనేత్రములను యేసయ్య ఈ కార్యక్రమం ద్వారా మీరు వెలిగించాలని, వారి గుడ్డితనములను తొలగించి, ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనము కలుగజేసి ఉన్నాడు కనుక ఆ యొక్క గుడ్డితనాన్ని నీ యొక్క సువార్త ప్రకాశం వలన వారి మనోనేత్రమును వెలిగింపబడి వారు రక్షకుడు అయిన నిన్నును ప్రభువా, నిన్ను పంపించిన తండ్రి అయిన దేవుడిని వారు తెలుసుకున్నట్లుగా, వారు ఎరుగునట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ఈ మా ప్రయత్నమును వ్యర్థము కాదు అని ఎంచి ఈ 3వ దినము కూడా సువార్త వ్యాపకములో ప్రభువా మేమందరము కూడా ప్రయాసపడుటకు నీ సన్నిధానములో నిలబడుతున్నాం. మమ్మల్ని పూరగా మీరు వాడుకోండి నాయనా. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని ప్రార్థించిన అనేక మా యొక్క విశ్వాస పిల్లలందరినీ బట్టి స్తోత్రములు. పాటల యందును, వాక్యములోను, ప్రార్థనలోను, సమస్త కార్యములోను మీరే నాయకత్వం వహించండి. ఈరోజు ప్రభువా మీరు మాతో కూడా మాట్లాడండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి ప్రారంభించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మనకందరికీ తెలిసిన పాట, రక్షకుడా యేసు ప్రభు రక్షణకై స్తోత్రములు అనే పాట పాడి దేవుని మహిమపరచుకుందాం. ప్రైజ్ ది లార్డ్.
నడిపితివి చేయి విడువక నన్ను నడిపితివి దేవా నీవే మగాశ్రయ లోకము రక్షకుడా యేసు ప్రభు రక్షణకై స్తోత్రములు ఇది వరకు నడిపితివి నీదు మేలులతో ఇది వరకు నడిపితివి నీదు మేలులతో మరచిపోలేను నీదు ప్రేమను మరచిపోలేను నీదు ప్రేమను దేవా నీవే మగాశ్రయ లోకము రక్షకుడా యేసు ప్రభు రక్షకై స్తోత్రములు రక్షకుడా యేసు ప్రభు రక్షకై స్తోత్రములు కృపలన్నీ వర్షిపుము ఎల్లవేళలా కాపాడుము కృపలన్నీ వర్షిపుము ఎల్లవేళలా కాపాడుము రక్షకుడా యేసు ప్రభు రక్షకై స్తోత్రములు ఆమేన్ హల్లెలూయా. మంచి అర్థవంతమైన పాట. తడబడే వేళలో మనలను విడువక చేయి విడువక నడిపించే దేవుడు మన దేవుడు. ఆమేన్ హల్లెలూయా. అటువంటి ఒక యేసయ్య సువార్తను మనము మోసుకొని మనం వచ్చి ఉన్నాము. నన్ను చూస్తున్నా, మమ్మల్ని చూస్తున్నా మా సంఘ బిడ్డలందరికీ ఒక విజ్ఞప్తి ఏమిటంటే, మీరందరూ ఈ యొక్క కూడికను మీరు షేర్ చేయండి. మీ యొక్క స్నేహితులు, మీ యొక్క బంధుమిత్రులు, తెలిసిన వారికి ఇది పోయి చేరాలి. అది మీ బాధ్యత. ఎవరు కూడా సువార్త తెలియని వారిగా ఉండకూడదు. మీ కాంటాక్ట్స్ లో ఉన్న వారికి ఎవరికి అట్లా ఉండకూడదు. ఎవరైనా ఉన్నట్లయితే దేవుడు వారిని సంధించాల్సిన సమయమేమో మనకు తెలియదు కదా. సో మనం అందరము, నన్ను చాలా మంది చూస్తున్నారు, నేను వాచ్ చేస్తున్నాను, మీరందరూ షేర్ చేయండి, వాచ్ పార్టీ పెట్టండి, అందరు చూడని ఈ యొక్క సువార్త ప్రతి ఒక్కరు విని ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి తెలుసుకోవాలి, వారందరూ రక్షణ పొందాలి అని ప్రార్థనతో మనం ఈ కూడికను ప్రారంభం చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోకపు తండ్రి, యేసయ్యా మహోన్నతుడ పరిశుద్ధుడ స్తుతుల మీద ఆసీనుడమైన మా దేవా, ఈ బంగారు పాదములకు కోటి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభు, ఈ యొక్క సువార్త కూడిక తండ్రి మా ఒక స్నేహితులకు, మా ఒక బంధుమిత్రులకు మేము షేర్ చేసి వారందరూ తండ్రి ప్రభు మీ యొక్క సువార్తను వినులాగున మేమందరము కట్టి ప్రయత్నించుటకు సహాయం చేయము. దైవజన్ని మీరు వాడుకోబోతున్నందుకు స్తోత్రం దేవా. మీరు గొప్ప కార్యం చేయబోతున్నందుకు స్తోత్రం. అమూల్యమైన సత్యములు, అమూల్యమైన సువార్తను తండ్రి ప్రభు ప్రకటించబోతున్నందుకు స్తోత్రం తండ్రి. యేసయ్యా ఈ సమయమున దైవజన్ని మీరు బహుగా వాడుకోం తండ్రి ప్రభు. ఏదైతే ప్రకటించాలని ఆశపడి ఉన్నారో ఆయన ద్వారా మీరు ప్రకటించమని ప్రార్థన చేస్తున్నాము. మేమందరము అది ఇతరులకు షేర్ చేసి వారందరూ ఇది విని రక్షణ పొందులాగున కృప దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సువార్త పండుగలు అనేటువంటి కార్యక్రమంలో 3వ దినం మనము
ఉంటున్నాం. గడిచిన 2 దినాలు మనకు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉండింది. రక్షింపబడిన ప్రతి విశ్వాసికి మనం ఎలా రక్షింపబడ్డాము, యేసయ్య మన జీవితాన్ని ఎలా మార్చాడు, ఇవన్నీ మనకు జ్ఞాపకంలో వచ్చి ఉంటుంది. కొత్తగా ఎవరైనా ఈ కార్యక్రమం చూసినట్లయితే యేసుక్రీస్తు మీకోసం ఏం చేశారన్నదే ఈ కూడికలో ఉన్నటువంటి ప్రధాన అంశం. మనం వాక్యంలోకి మనం పోదాం. ఈరోజు మీ ముందు 2 సంభవాలను నేను చెప్పబోతున్నాను. ఇది చాలా కష్టమైనటువంటి ఒక పరిస్థితి, ఎందుకంటే ఒక సంభవం చెప్పడానికే మనకు సమయం చాలదు. కానీ నేను ఈరోజు 2 ఇన్సిడెంట్స్, యేసుక్రీస్తు జీవితంలో జరిగిన 2 ఇన్సిడెంట్స్, 2 సంభవాలను మీకు నేను చెప్పబోతున్నా. సో కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు మధ్యలో అలా ఇలా డైవర్ట్ కాకుండా మీరు చూడాలి. ఎందుకంటే ఆఖరి వరకు ఉన్నట్లయితేనే మీకు తెలుస్తుంది ఏ విషయం అని. సరే, మనం మొదట యోహాను సువార్త పుస్తకములలో 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం మీరు గమనించినట్లయితే యోహాను సువార్త ఒక ప్రత్యేకమైన సువార్త కంపేర్ టు అదర్ గాస్పెల్. మిగతా సువార్త పుస్తకముల కన్నా యోహాను సువార్త ఒక భిన్నమైనటువంటి ఒక సువార్త పుస్తకం. వేరే ఎవరు చెప్పలేని కొత్త విషయాలను యోహాను మనకు షేర్ చేస్తున్నాడు. అందులో 3వ అధ్యాయము 4వ అధ్యాయం సంభవము ఒక ప్రత్యేకమైనది. 3వ అధ్యాయంలో ఒక మనిషి కనబడుతున్నాడు. అతని పేరు నికోదేము. అదే మాదిరిగా యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక స్త్రీ మనకు కనబడుతుంది. ఆ స్త్రీకి పేరు లేదు, ఆ స్త్రీకి ఒక ఊరు పేరు ఉంది. అంటే ఊరంటే ఒక ప్రాంతమును గుర్తించే ఒక పేరు ఉంది. ఇప్పుడు మనం అంటాం కదా, చిత్తూరు ఆయన, లేదా చిత్తూరు జిల్లా ఆయన, చిత్తూరు ఆయన, కడప ఆయన అని మనం అంటాం కదా. పేరు ఉండదు, కానీ ఆ ఊరుని చెప్పి పలానా ఆయన అని అంటాం కదా. ఆ మాదిరిగా ఈ స్త్రీని సమరియా స్త్రీ అని బైబిల్ మనకు పరిచయం చేస్తుంది. 3వ అధ్యాయంలో నికోదేము అనేటువంటి ఒక వ్యక్తిని పేరుతో మనకు పరిచయం చేస్తుంది. 4వ అధ్యాయంలో పేరు లేని ఒక స్త్రీని బైబిల్ మనకు పరిచయం చేస్తుంది. నికోదేము అనేటువంటి ఆ యొక్క వ్యక్తిని గురించి బైబిల్ చాలా గొప్ప సంగతులని చెప్తా ఉంది. ఈ సువార్త పుస్తకంలో ఆ నికోదేము అనేటువంటి వ్యక్తిని గురించి ఈ విధంగా చెప్పబడుతుంది. 3వ అధ్యాయం 1వ వచనంలో, యూదుల అధికారి అయిన నికోదేము అను పరిసయ్యుడు ఒకడు ఉండెను. దేవుని బిడ్డలారా, నికోదేము అను పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు ఏ వర్గానికి చెందినవాడు అని బైబిల్ మనకు పరిచయం చేస్తుంది. పరిసయ్యుడు అన్నది పరిసయ్యులు, బహువచనం పరిసయ్యులు, ఏకవచనముగా పరిసయ్యుడు. ఆ వర్గానికి చెందిన నికోదేము పరిసయ్యుడు అని బైబిల్ చెప్తుంది. ఇశ్రాయేలు ప్రదేశములలో మనందరికీ తెలుసు, యూదులు అనే ఒక ప్రత్యేకమైన జనమును దేవుడు ఏర్పాటు చేసుకున్నారని. ఆ ఇశ్రాయేలు యొక్క జనములలో 12 గోత్రములు ఉంది అని మనం తెలుసుకున్నాం. మళ్ళా దాంట్లో కూడా నానా విధములైన వర్గాలు ఉన్నాయని బైబిల్ మనకు ఆ సువార్త పుస్తకం అంతా మనం చూస్తుంటే ఆ యూద జనాలలో కొన్ని వర్గాలు ఉన్నాయి. పరిసయ్యులు, సద్దుకేయులు, శాస్త్రులు, ఎస్సిన్స్ అని మనం చెప్పి కొన్ని సుంకరులు, ఇట్లాంటి సుంకరులు, ఇలాంటి కొన్ని ఒక రకమైనటువంటి వర్గాన్ని గురించి బైబిల్ మనకు ప్రజెంట్ చేస్తుంది, బైబిల్ మనకు పరిచయం చేస్తూ ఉంది. దాంట్లో ఈ పరిసయ్యుల వర్గం అన్నది బైబిల్లో తరచుగా యేసుక్రీస్తు జీవించిన దినాల్లో యేసుక్రీస్తును ఈ వర్గమును చెందిన వారు భయంకరంగా యేసుక్రీస్తును అటాక్ చేశారు.
అంటే యేసుక్రీస్తు క్రియలను వాళ్ళు నచ్చలేదు, యేసుక్రీస్తు తాను దేవుడి కుమారుని చెప్పేది అస్సలు వాళ్ళు అసహించుకున్నారు. ఇంకా యేసుక్రీస్తు నేర్పించిన కొన్ని విషయంలో వాళ్ళకు అనేకమైన అనుమానాలు ఉంది. కాబట్టి ఆ యొక్క వర్గము ఒక ప్రత్యేకమైన వర్గముగా, మేమే అన్నిటికన్నా నీతిమంతులము అన్న ఒక అహంకార మనస్తత్వమును కలిగిన ఒక వర్గముగా మనం చూస్తున్నాం. ఆ వర్గంలో నుండి ఉన్నవాడే నికోదేము. దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఈ నికోడేమోస్ ఈ పేరుకు అర్థం ఏమిటంటే కాన్కరర్ ఆఫ్ ద పీపుల్, జనములను జయించువాడు అని అర్థం. కాన్కరర్ ఆఫ్ ద పీపుల్. నికోడేమోస్ అన్న ఆ పేరుకు అర్థం ప్రజలను జయించేవాడు. పేరులోనే చూడండి ఎంత ఇదిగా ఉంటుంది. ఏ విధంగా మెప్పించే విధముగా గ్రాండ్ గా ఉండలేదు. సో నికోడేమోస్ అంటే ప్రజలను జయించేవాడు, సంపాదించుకునేవాడు. కాబట్టి అలాంటి పేరుతో మనకు బైబిల్లో 3వ అధ్యాయంలో యోహాను సువార్తలో మనకు పరిచయం అవుతూ ఉన్నాడు. ఇతడు యూదులకు అధికారిగా ఉన్నట్టుగా మనకు బైబిల్లో కనబడుతుంది. ఇతడు యూదులకు అధికారిగా ఉన్నట్టుగా మనకు బైబిల్ పరిచయం చేస్తుంది. దేవుని బిడ్డలారా, అది మాత్రం కాదు, ఇతడు ఒక బోధకుడు. నికోదేము అన్నటువంటి ఈ పరిసయ్యుడు ఇశ్రాయేలులో అక్కడ ఉన్న యూదుల ఆ యొక్క యూద జనానికి బోధించే ఒక బోధకుడు. డేక్స్ బైబిల్లో డేక్స్ ఇలా చెప్తున్నాడు. డేక్స్ బైబిల్ మీకు ఎవరైనా తెలిసినట్లయితే డేక్స్ బైబిల్లో డేక్స్ ఇలా చెప్తున్నాడు, ఇలా వ్యాఖ్యానిస్తున్నాడు. ఏమని వ్యాఖ్యానిస్తున్నాడంటే నికోడేమోస్ వచ్చి రబ్బీ అంట, బోధకుడు. ఆ రోజుల్లో రబ్బీ అనేవారు చాలా తక్కువ మంది ఉంటారు. వారు ప్రజలకు బోధించేవారు. ఇప్పుడు చూడండి, నికోడేమోస్ సాధారణ వ్యక్తి కాదు. వాడు ఎలాంటి వాడు? వాడు బోధకుడు. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తే అతని గురించి సాక్షి చెప్తున్నాడు. మీరు 3వ అధ్యాయం 10వ వచనం మీరు గమనించినట్లయితే, 3వ అధ్యాయం 10వ వచనంలో మీరు గమనించినట్లయితే, యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులకు బోధకుడవై ఉండి వీటిని ఎరగవా. అట్లయితే యేసుక్రీస్తే చెప్తున్నాడు, నువ్వు ఇశ్రాయేలుకి ఎవరు? బోధకుడువు. అట్లయితే హి ఈస్ నాట్ ఎ ఆర్డినరీ మ్యాన్. ఇతడు సుపీరియర్ మ్యాన్. నేను చెప్తున్నాను కదా, రబ్బీ అనేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. అలా తక్కువ మందిలో ఇతను కూడా ఒక రబ్బీ. అట్లయితే ఇతనికి ధర్మశాస్త్రము బాగా పరిచయము. అది మాత్రం కాదు, ఆలోచన ఇచ్చే సంఘములలో శానిటరీ అంటాం. యూదుల సమాజ మందిరం అది కాదు. శానిటరీ అంటే ఆలోచన సంఘం యూదులకు ఒకటి ఉంటుంది. దాంట్లో ఇతడు మెంబర్. సో ఆ మెంబర్ గా ఉన్నాడు అనమాట, మెంబర్ ఆఫ్ శానిటరీ. ఆ యూదుల కని ఒక సమూహం, ఒక గుంపు ఉంటుంది. వాళ్ళు పెద్ద అఫీషియల్స్ అంతా కూడుకొని ఒక సంఘం లాగా వాళ్ళు ఉంటారు. దానిని ఏమంటామంటే శానిటరీ అంటాం, ఆలోచన సంఘము. దాంట్లో ఇతడు మెంబర్. యూదులలో ఇతడు అధికారి, రూలర్ ఆఫ్ జ్యూస్, ఒక హై స్టేటస్. ఇంకొక విషయం చెప్తున్నాను, యెరూషలేములో 3 కోటీశ్వరులు ఉంటే ఆ 3 కోటీశ్వరులలో ఇతడు కూడా ఒకడే. నికోడేమోస్. అలా చెప్తున్నాడు, నికోడేమోస్ ఈరోజు మన భాషలో మన ఊరుకు సంబంధించి చెప్పాలంటే ఒక అనిల్ అంబానీయో, ఒక బిల్ గేట్సో, ప్రపంచవ్యాప్తంగా ఐశ్వర్య సంపన్నుడు లిస్టులో బిల్ గేట్స్ దేని వారు ఎవరు ఉంటారు? అలాంటి స్టేటస్ లో ఉన్న ఒక మనిషియే యోహాను మనకు పరిచయం చేస్తున్నాడు, నికోడేమోస్. అట్లయితే వీడు సామాన్యుడు కాదు. సరే, 4వ అధ్యాయంలో మనము పేరు లేని ఆ స్త్రీని గురించి చూద్దామా? పేరు లేని ఆ స్త్రీని గురించి మనం చూద్దాం.
బైబిల్ చెప్తుంది ఆమెను గురించి సమరయ స్త్రీ. ఈ స్త్రీ మనకు యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనకు పరిచయం అవుతుంది అన్నమాట. ఆమె పరిచయం ఎలా అవుతుందంటే, యేసు యూదేయ ప్రాంతం నుండి గలిలయ ప్రాంతానికి పోవాలి, మధ్యలో ఉండేది సమరియా. మళ్ళా చెప్తాను, బాగా వినండి. ఇజ్రాయేల్ మ్యాప్లో కింద దక్షిణ భాగంలో ఉండేది యూదేయ, అక్కడనే యెరూషలేము ఉంది. యేసు యూదేయాలో నుండి గలిలయకు వెళ్ళనై ఉన్నాడు. గలిలయకు పోవాలంటే వయా సమరియా, సమరియా ద్వారానే గలిలయ పోవాలి, లేదంటే యోర్దాను పక్కన అట్లా చుట్టుకొని పోవాలి. అది చాలా టైం పడుతుంది. పోవచ్చు, జనరల్గా యూదులు సమరియా మార్గంలో పోరు. దానికి కారణం నేను మళ్ళీ చెప్తాను. కానీ యేసుక్రీస్తు సమరియా మార్గమున వెళ్ళవలసి వచ్చెను అని బైబిల్ చెప్తుంది. 4వ అధ్యాయం 4వ వచనంలో ఆయన సమరియా మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకు ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరియాలోని సుకారు అను ఒక ఊరికి వచ్చెను. యేసు పాత నిబంధన గ్రంథములలో ఉన్న యాకోబు తన కుమారుడైన యోసేపుకు ఇచ్చిన భూమి ఉంది కదా, దానికి దగ్గరనున్న సమరియాలోని సుకారు అను ఒక ఊరికి వచ్చాడు యేసు. ఇప్పుడు యేసు సమరియా రీజియన్ లో ఉన్నాడు. సమరియా రీజియన్ అనేది మధ్య భాగంలో ఉంది, దాన్ని దాటుకొని పోవాలి. ఎందుకో యేసు ఆ సమరియా మార్గమున వస్తా ఉన్నాడు. కారణం లేక యేసు రాలేదు. ఈ సమరియా స్త్రీని దర్శించడానికే యేసయ్య వస్తున్నాడు. హల్లెలూయా. యేసు ఎక్కడ పోయి కూర్చున్నా, పడుకున్నా, భోంచేసినా, ఏ చెట్టు కింద ఉన్నా అన్నిటికీ కారణం లేకుండా ఉండదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అలాంటి వారు. యేసు ఆ ఊరికి వచ్చాడు. అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. చూశారండి, నడుచుకుంటూ వచ్చిన యేసయ్య అలసిపోయి యేసు ప్రభు బావి కాడ కూర్చున్నాడట. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. పట్టపగలు, సూర్యుడు తల పైన ఉన్నాడు, బాగా ఎండ, యేసుకు దాహంగా ఉంది, బావి కాడ కూర్చున్నాడు. శిష్యులందరూ ఉన్నారు. యేసు ప్రభు అన్నారు, మీరు వెళ్ళి భోజనం తీసుకొని వచ్చేయండి, అందరూ పోండి అని అందరిని పంపించేశాడు. యేసు మాత్రం ఒంటరిగా ఉన్నాడు. ఇట్లాంటి సమయంలోనే 9వ వచనంలో మనం గమనించినట్లయితే, శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి, ఆ సమరియా స్త్రీ అని బైబిల్ చెప్తుంది. 7వ వచనంలో సమరియా స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు ఆ 12 గంటల సమయమున పట్టపగలు అక్కడికి రాగా. ఇక్కడ సమరియా స్త్రీ పేరు లేదు, సమరియా ఊరిలో నుంచి వస్తా ఉంది. ఆ ఊరిలో ఉన్న స్త్రీయే. ఆ ఊరిలో నుండి ఆ స్త్రీ నీళ్లు చేదుకోవడానికి ఆ బావి కాడ వస్తుంది. కుండ ఎత్తుకొని వస్తా ఉంది. యేసయ్య బావి పక్కన కూర్చున్నాడు. ఈమె అక్కడికి నీళ్లు చేదుకోవడానికి ఈమె వస్తుంది. నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహముకి ఇమ్మని ఆమె అడిగాడు. యేసు అడిగాడు, నాకు దాహముగా ఉంది అమ్మా, కాస్త నాకు కొంచెం నీళ్లు అందిస్తావా, నాకు కొంచెం నీళ్లు ఇస్తావా అని యేసు అడిగాడు. సమయం ఏమిటి అప్పుడు? 12 గంటలు. బాగా గుర్తుపెట్టుకోండి, పగలు 12 గంటలు. ఇప్పుడు మనం ఆ కోటీశ్వరుని చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఆ కోటీశ్వరుడు, అని చెప్పారు కదా, నికోడెమోస్, ప్రజలను జయించేవాడు అని ఆ పేరుకున్న అర్థం కలిగిన ఆ నికోడెమోస్
3వ అధ్యాయం 2వ వచనంలో యేసయ్య దగ్గరికి ఎప్పుడు వస్తున్నాడు తెలుసా? అతడు రాత్రి యందు యేసు యొద్దకు వచ్చి, చూశారండి, బోధకుడు యేసయ్యని ఎట్లా పిలుస్తున్నాడు? బోధకుడు అని. మనం ఇందాక చదివిన 10వ వచనంలో 3:10లో యేసయ్య చెప్తున్నాడు, నువ్వు ఇశ్రాయేలుకు బోధకుడు అని. యేసు దగ్గర రాత్రి వస్తున్నాడు. 4వ అధ్యాయములలో సమరయ స్త్రీ 12 గంటలు పట్టపగలు పబ్లిక్ ప్లేస్ లో, బాగా వచ్చండి, పబ్లిక్ ప్లేస్ లో, ఆ బావి కాడ, పబ్లిక్ ప్లేస్ ఎవరైనా చూడొచ్చు, పబ్లిక్ ప్లేస్ లో నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. వచ్చిన ఆమె యేసయ్యను చూసింది. యేసుక్రీస్తు సమరయ స్త్రీ దగ్గర, దాహముగా ఉందమ్మా, నాకు కొంచెం నీళ్లు సహాయం చేస్తావా అంటే, నీళ్లు కావాలి అని అడుగుతున్నాడు యేసు. ఇది పగలు. ఆ దోమలో అటు ఇటు పోయేవారు ఎవరైనా కూడా చూడవచ్చు. కానీ వీళ్ళు బావి దగ్గర వీళ్ళు మాత్రమే ఉన్నారు. శిష్యులు ఎక్కడ పోయినారు? ఆహారము కొనుక్కోవడానికి ఊర్లోకి పోయి ఉంటారు. కానీ మన కోటీశ్వరుడు వీడెప్పుడు వస్తున్నాడు చూడండి, రాత్రి వస్తున్నాడు. ఏం తెలుసా? యేసును పగల్లో సంధించడానికి ధైర్యం లేవు. ఈ రోజుల్లో ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా కులం పెద్దది, మా చదువు గొప్పది, నేను అట్లా, నేను ఇట్లా, అది ఇది అది ఇది అని చెప్పి, నాకు డబ్బు ఉంది, సొసైటీలో నాకు ఇట్లాంటి పేరు ఉంది, నేను పలానా యేసుక్రీస్తు ఎందుకు పోయి నిలిచినానంటే నా బరువు ఏమయ్యేది. ఈ రోజు కూడా అనేక మంది యేసయ్య దగ్గర బాహాటముగా రాలేకపోవడానికి కారణము ఇది. అవునండి, యేసయ్య దగ్గరికి రావాలంటే ఇవన్నీ మనకు అంటే బోల్డంత డబ్బు సంపాదించాడు. యెరూషలేములో, నేను చెప్పాను కదా, యెరూషలేములో 3 ధనవంతులు ఉన్నారు. ఆ 3 ధనవంతుల్లో వీడు ఒక్కడు. అట్లయితే ఇతడు ఫలానా యేసయ్యను పగల్లో కలిసినాడు, ఎందుకు, దేనికి, ఏమిటి, ఇవన్నీ ప్రశ్న వస్తే ఇతని యొక్క ఉద్యోగానికి డోకా. అవును, ఈరోజు కూడా చూడండి, యేసయ్య దగ్గరికి రావడానికి అంత ఈజీ కాదు ఇది. రక్షింపబడిన వారు రావచ్చు, కానీ కొత్తగా రక్షణ లేని వారు యేసయ్య దగ్గర రావడం అంత ఈజీ కాదు. ఇరుకైన మార్గమున రావాల్సి ఉంటుంది. విశాలమైన మార్గమున విస్తారమైన జనాలు ప్రవేశిస్తారు. అందులో ఏమి ఉండవు కష్టాలు. ప్రభు అయిన యేసు యొద్దకు రావాలంటే నువ్వు రిస్క్ తీయాలి. వీళ్ళిద్దరికి తేడా ఏమిటంటే, సమరయ స్త్రీ చదివిందో లేదో మనకు బైబిల్లో రికార్డ్ లేవు. నేను అనుకుంటున్నా, ఇది నా ఒపీనియన్, నా వర్షన్ ఏమిటంటే, సమరయ ఆమె పెద్దగా చదివి ఉండదు, నాకు ఒక నా ఐడియా, నా ఒపీనియన్ ఇది. ఓకేనా? నా ఒపీనియన్ ఇది. మీరు అంగీకరించవచ్చు, అంగీకరించలేకపోవచ్చు, అది పర్వాలేదు. ఆమె చదువు లేదు ఆమెకు. పైగా ఆమెకు ఊరిలో మంచి పేరు లేవు. ఎందుకంటే ఆమె 5 మందిని పెళ్ళాడింది. 5 మందిని పెళ్ళాడింది. తర్వాత ఇప్పుడు కూడా ఒకడు ఉన్నాడు, కానీ వాడు భర్త కాడు. అట్లయితే వాడు 6వ వాడు మెయింటైన్ చేస్తూ ఉంది. పబ్లిక్ లో, సమాజంలో ఆమెకు మంచి పేరు ఏమాత్రం లేవు. ఇలాంటి ఒక క్యారెక్టర్ ఇంకా చెప్పాల్సిన అవసరంలా. ఆ స్త్రీకి ఏదైనా గౌరవం ఉంటుందా? ఆ స్త్రీకి ఏదైనా ఆ ఊరిలో ఎవరైనా ఆ స్త్రీని పొగడతారా? ఇట్లాంటి వారిని నీచులుగా ఎంచే సొసైటీ. ఎవరు మర్యాద ఇవ్వరు. అసలు ఆమెను నిలవబెట్టి పబ్లిక్ ప్లేస్ లో ఎవరు మాట్లాడడానికే భయపడతారు. ఎందుకంటే క్యారెక్టర్ ఆ మాదిరిగా ఉంది. ఒక భర్త, 2వ భర్త, 3వ భర్త, 4వ భర్త, 5 భర్తలను మార్చేసి
జీవితంలో తృప్తి లేకుండా ఆమెకు ఏదేదో ఆలోచనలు ఉంటాయి. ఈరోజు మనుషులమైన మనకు కూడా రోజుకు ఒక్కొక్క ఆలోచన పుడుతుందా లేదా? ఏదేదో చెయ్యాలని మనం అనుకుంటున్నాం. తప్పేంలే, అన్ని మంచిదే అని అనుకొని మనం చేస్తా ఉన్నాం. దాంట్లో ఎన్ని తప్పులు ఉంటాయో మనకు తెలియవు. ఈమె ఇప్పుడు 6వ ఒక పురుషునితో కూడా, అతడు లీగల్ గా భర్త కాలేదు, కానీ 6వ వాడు. జీవితం విరక్తిలో ఉంది ఆమె. అట్లాంటి ఆమె యేసయ్య ఎద్దకు వచ్చి చేరి ఎవరికి ఆమె భయపడలే. హల్లెలూయా. కులం అనియో, స్టేటస్ అనియో, నాకు డబ్బు ఉందనియో, చదువు ఉందనియో, నాకు ఇది ఉందనియో, నో, ఏమీ లేవు. ఆమె నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. వీళ్ళిద్దరిలో మీరు బాగా గమనించండి, నికోదేము యేసును కలవడానికి, అంటే యేసును దర్శించడానికి రాత్రిపూట వస్తున్నాడు. మళ్ళా చెప్తాను, బాగా వినండి. యేసు నికోదేమును కలవలేదు, యేసు నికోదేము దగ్గరికి రాలేదు. అవునా? నికోదేముసే యేసు దగ్గరికి రాత్రి వచ్చాడు. వేరే ఈ కేసులో 4వ అధ్యాయంలో యేసు సమరయ స్త్రీ ఉన్న ఊరికి వస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. రెండింటికి తేడా మీరు బాగా గమనించాలి. అవునండి, చదువుకున్న వారు మీరు యేసయ్య దగ్గర మీరే రావాలి. చదువు లేని వారికే యేసయ్య వెతుక్కొని వస్తాడు. అవును, యేసయ్య వెతుక్కొని వస్తాడు. చదివేవారు, జ్ఞానులు, డబ్బును సంపాదించేవారు, ఇలాంటి వారంతా వారే రావాలి యేసు యొద్దకు. పరిశోధించండి. ఇప్పుడు మనోడు పరిశోధించడానికి వచ్చి ఉంటాడు. ఎవరు? నికోడెమోస్. రాత్రి వచ్చాడు. అది కూడా వాడు రాత్రి వచ్చి యేసయ్య దగ్గర ఏమన్నాడు తెలుసా? బోధకుడా. హి కాల్డ్ రబ్బీ, టీచర్, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. చూడండి, బహువచనం. నేను అనలేదు, మేము. అట్లయితే మేము అంటే ఎవరు? ఈయనకు ఒక ఆలోచన సంఘములలో మెంబర్ కదా. కాబట్టి ఆ గుంపును కలిపి మా వాళ్ళకంతా మీ మీద మంచి అభిప్రాయం ఉంది, మీరు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడవు అని. ఎవరికి కావాలి సర్టిఫికేట్? యేసయ్య, యేసు ప్రభువుకి ఎవరు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లే. వీళ్ళు చెప్తున్నాడు, వీడు మేము ఎరుగుదుము నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని, నీవు చేస్తున్న బోధ అంతా నువ్వే చెప్పలేదని, నీతో కూడా ఉన్న దేవుడే నిన్ను వాడుకుంటున్నారని మా వాళ్ళంతా మేమంతా తెలుసుకొని ఉన్నాము అని యేసు ప్రభువుని గురించి పొగడడానికి స్టార్ట్ చేశాడు. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునో చేయలేడని యేసుక్రీస్తు చెప్పాడు. ఇంకా యేసు నోరు తెరిచి మాట్లాడనే లేదు. వచ్చాడు, తాను ఎవరో అన్నది యేసుక్రీస్తు అన్నీ తెలుసు. అతని ఆకారం చూస్తేనే వాడు ఎలాంటి వాడు అన్ని యేసయ్యకు తెలుసు. ప్రతి మనిషి హృదయమును పరిశోధించే స్కానర్ కదా మన యేసు ప్రభు. ఆయన అందరి హృదయమును ఎరిగిన వాడు. ఎవరిని గురించి సాక్ష్యం చెప్పవలసిన అవసరం లేదు యేసయ్య దగ్గర. వీడి మాదిరిగా చెప్తా ఉంటే యేసుక్రీస్తు గమ్ము నుండి 3వ వచనంలో యేసు నోరు తెరిచి అన్నాడు. ఏమన్నాడో చూడండి. వాడు చెప్పిన దానికి, యేసు ప్రభు చెప్పిన దానికి సంబంధమే లేవు. ఇదే మీరు బాగుంచారు. 3వ వచనంలో, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్త
కొత్తగా జన్మించిందనే కానీ అతడు దేవుని రాజ్యమును అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను. ఆమేన్, హల్లెలూయా. అసలు యేసు మాట్లాడిన మొదటి మాటనే టెంకాయని పాల్గొన్నట్టు మాట్లాడు. ఫస్ట్ పాయింట్ మీరు గమనించండి. ఆయన నికోదేము చెప్పిన మాటలకు యేసు ప్రభు చెప్పే సబ్జెక్ట్కి సంబంధమే లేదు. స్ట్రైట్ గా మ్యాటర్కి వస్తున్నాడు. ఓ అట్లనా, ఇంకా నా గురించి ఏమేమన్నారు నికోదేము, ఇంకా మీ వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు? అవును, కానా ఊరు వివాహములలో నేను ఈ నీళ్లను ద్రాక్షరసంగా మార్చిన ఆ కార్యాన్ని బట్టి మీ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు? ఒకవేళ యేసు ప్రభు స్థానంలో నేను గనక ఉండి ఉంటే నా పురాణాలే నేను చెప్పుకొని ఉంటా. మనకు అట్లనే కదా ఆలోచన వస్తుంది. యేసు ప్రభు తలపుడు మన తలపుడు కావే, మన తలపుడు యేసు ప్రభుది కాదు కదా. యేసుక్రీస్తు వాడు ఎన్ని చెప్పినా అవన్నీ ఏమి చెవిలో పెట్టుకోలేదు. యేసు స్ట్రైట్ గా అన్నాడు, నికోదేము నువ్వు మరలా జన్మించాలి. నువ్వు మరలా జన్మించకపోతే, కొత్తగా నువ్వు జన్మించుతూనే గాని దేవుని రాజ్యమును మీరు చూడలేరు అని. ఎట్లా ఉండదు చూడండి. ఇలాంటి మాటలు సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడతాడా? ఇది కొంచెం డెప్త్ థియాలజికల్ సబ్జెక్ట్. ఇది థియాలజీ. థియోస్ అంటే దేవుడు, థియాలజీ అంటే దైవ శాస్త్రం. ఎందుకు యేసుక్రీస్తు టఫ్గా మాట్లాడుతున్నాడు? మనము కూడా ఫస్ట్ టైం చదివితే ఏం అర్థం కాదు. నికోదేము లాగా మనకు కూడా తల తిరిగిపోతుంది. ఎందుకంటే అతడు బోధకుడు, రబ్బీ. ఒక రబ్బీతో ఎట్లా మాట్లాడాలని యేసు ప్రభు బాగా తెలుసు. అతని దగ్గర పోయి ఆ అమ్మా ఇవన్నీ యేసు చెప్పాల్సిన అవసరం లేదు. అవి ఎవరి అది అట్లాంటి మాటలు మాట్లాడవలసినది ఆ సమరయ స్త్రీతో యేసు ప్రభు అట్లా మాట్లాడాలి. అమ్మా నేను ఇచ్చే నీళ్లు తాగితే నీకు దాహమే రాదు అన్నట్టు సింపుల్గా. అక్కడ వెల్ వాటర్ ఉంది, అక్కడ బావి నీళ్లు, సబ్జెక్ట్ అక్కడ నీళ్లు. యేసు ప్రభు అన్నాడు, నువ్వు రోజు వచ్చి నీ నీళ్లు తాగుతున్నావు కదా, నా దగ్గర ఒక నీళ్లు ఉంది, ఆ నీళ్లు కనుక నువ్వు ఒక్కసారి తాగితే మళ్ళా దాహమే రాదు అన్నాడు. చూడండి. అయ్యో ప్రభువా, అయ్యా నువ్వు యూదుడుగా ఉన్నావు, నాకు ఐడియా ఉంది, మీకు మాకు అస్సలు సెట్టే కాదే, మీ దృష్టిలో మేము నీచులం కదా, సమరయులం అంటే మీ యూదులకు పట్టలే పట్టదే, మాకు మీకు కానీ మీరు నీళ్ళు ఇస్తానంటున్నావు, అయ్యా మాకు ఆ నీళ్లను కొంచెం ఇచ్చేయండి. రోజు ఈ మధ్యాహ్న టైంలో నీళ్లు చేసుకోవడానికి ఇంత దూరం రావాల్సింది నాకు ఉండదు కదా, దయచేసి ఆ నీళ్లు ఇవ్వండి అని యేసు ప్రభు అన్నాడు. నీ భర్తను తీసుకున్నాడు, ఇస్తాను. చూడండి ఆ టాపిక్ ఎలా పోతుంది, నికోదేము దగ్గర టాపిక్ ఎలా పోతుంది. ఈ రెండు సంభవమును యోహాను సువార్తలో మాత్రమే అరుదైన సంభవం. మత్తయిలో లేవు, మార్కులో లేవు, లూకాలో లేవు, కానీ యోహాను సువార్తలో మాత్రం ఈ రెండు ఇన్సిడెంట్స్, ఇద్దరు వ్యక్తులను గురించి యోహాను సూపర్ గా రాస్తున్నాడు. ఈ సంభవాన్ని మనకు డీటెయిల్ గా ప్రకటిస్తున్నాడు. నికోదేమోస్ 3వ వచనములో యేసు ప్రభు చెప్పిన ఆ మాటకు వాడి రియాక్షన్ ఏమిటి? ఏమన్నాడు యేసు? ఒకడు, నువ్వు అని చెప్పలే. అది కూడా చూడండి, నువ్వు మరలా జన్మించకపోతే దేవుని రాజ్యానికి రాలేవు, జాగ్రత్త, అట్లంతా చెప్పలే. యేసు ప్రభు అన్నాడు, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు.
దేవుని బిడ్డలారా, ఇది మనకు కూడా అర్థం కాదు. మరలా జన్మించాలంటే మన ఊరు సంప్రదాయం ప్రకారం మనకు మరణం వచ్చిన తర్వాత, సమాధికి పోయిన తర్వాత మళ్ళా పునర్జన్మం ఎత్తి తల్లి గర్భంలో మళ్ళా శిశువుగా పుట్టాలనేమో ఆ విధంగా నికోడేమోస్ ఏం చేసుకున్నాడు, ఆలోచన చేసుకున్నాడు. ఓ నేను మరలా తల్లి గర్భంలో పుట్టాలనా, అదేనా అని ఆలోచన చేసుకుంటా ఒక ప్రశ్న అడిగాడు. 4వ వచనం. అందుకు నికోదేం, ముసలివాడునైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు. ఆయన అడిగాడు, సైంటిఫిక్ గా అడిగాడు. ముసలోడు మరలా ఎట్లా జన్మించగలడు? మంచిదే. 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడిగాడు. అబ్బా, శరీర ప్రకారంగానే అన్ని అర్థం చేసుకునేసాడు. శరీర ప్రకారంగానే అన్ని అర్థం. దేవుడి బిడ్డలారా, బాగా గమనించండి. ఇది కొంచెం స్పిరిచువల్ మ్యాటర్. ఆత్మ సంబంధమైన విషయాలను ఆత్మ సంబంధమైన మనిషి అర్థం చేసుకుంటాడు. శరీర సంబంధమైన మనిషికి అది అర్థము కాదు. ఎక్స్ప్లెయిన్ చేస్తేనే తప్ప. దేవుడి బిడ్డలారా, మీరు బాగా గమనించండి. ఒక యవనస్తుడు ఒక పల్లెటూరు నుంచి సిటీకి పోయాడు. పోయి బాగా సంపాదించుకున్నాడు. చాలా సంవత్సరముల తర్వాత తాను పుట్టిన ఊరికి తిరిగి వస్తున్నాడు. అది పల్లెటూరు. అది తిరిగి వస్తున్నాడు. తిరిగి వచ్చేటప్పుడు పొలంలో కాడ అట్లా నడుచుకుంటూ వస్తున్నాడు. చేతిలో గడియారము పనిచేయట్లా, బ్యాటరీ లేదు, నిలిచిపోయింది. వాడికి టైం ఏమి తెలియదు. నడుచుకుంటూ పోయేసరికి అక్కడ ఒక రైతు పనిచేస్తూ ఉన్నాడు. పొలము కాడ బురదలో నిలబడి కాస్త అతనికి కొంచెం దూరంగా ఒక ఆవు కట్టబడి ఉంది. ఒక చెట్టుకు ఆవు కట్టబడి ఉంది. ఆ ఆవు అలా నిలబడుతుంది. వీడు అక్కడ పని చేస్తూ ఉంటే ఈ యవనస్తుడు ఆ మనిషిని అన్నాడు, అయ్యా, యో నిన్నేనయ్యా. వాడు పని చేసేవాడు అట్లా చూశాడు, తల ఎత్తి అట్లా చూశాడు. ఏం బాబు, ఎండ కాస్తా ఉంది, ఏమి, ఎవరు నువ్వా? మా ఊరు అదేనయ్యా, నాకు టైం తెలియాలి, ఇప్పుడు ఎంత ఉంటుంది టైము అని అడిగాడు. సరే టైం అడిగినాడని చెప్పి పక్కన ఒక పొడుగున ఒక కర్ర ఉంటే ఆ కర్ర తీసుకున్నాడు. అతనికి కొంచెం దూరంలో ఉన్న ఆవు అలా నిలబడుతూ ఉంటే ఆ ఆవు తోకను వెనక భాగం ఉన్న, అంటే ఈ వెనక భాగం ఉన్న తోకను ఆ కర్రతో అట్లా పైకి లేపి వంగి చూశాడు. ఆవు వెనక భాగమును వంగి చూసి 12 గంటలు అన్నాడు. అక్కడ ఉన్న వాడికి అర్థమే కాదు. ఆవు వెనక భాగములలో తొంగి చూసి టైం చేస్తున్నాడే, ఇది ఎంత ఆశ్చర్యం. వీడు ఆవు వెనక భాగం చూస్తే వెనక భాగమే కనబడుతుంది. అక్కడ ఏదైనా గడియారం వేలాడుతుందా? డౌట్. ఏమిటి డౌట్? సరే మళ్ళా నిలిచినాడు. ఇది ఏదో ఒక రహస్యం ఉంది, ఈ రహస్యం తెలుసుకోకుండా ఊరు లోపల పోకూడదు అని కాస్త తాను రైలు బండి దిగి వచ్చినాడు కదా, మళ్ళీ కొంచెం దూరం అట్లా పోయి 1 గంట సేపు తర్వాత మళ్ళీ వచ్చాడు. అదే అక్కడ వచ్చి నిలబడి ఆయన అదే చోట పనిచేస్తూ ఉంటే ఆయనను పిలిచి ఇప్పుడు టైం ఎంత అడిగాడు. వాడు కూడా అదే మాదిరిగా కర్రెత్తుకొని అక్కడ నిలబడుతున్న ఆవు వెనక భాగంలో ఉన్న తోక, ఆ తోకను ఆ కర్రతో అట్లా పైకి లేపి వంగి చూచి 1 గంట అన్నాడు. హల్లెలూయా. వీడికి తల గిర్రనైపోయింది.
ఇది ఏదో ఒక టెక్నాలజీ ఏమో. సిటీలో నుండి వచ్చిన వాడు అట్లే ఆలోచిస్తారు. ఆ పల్లెటూరు ఆ మనిషి ఆవు వెనకాల ఆ తోక ఉంటే అది లేపి ఇది ఏదో చూస్తున్నాడే, ఇది ఎక్కడబ్బా చూస్తున్నాడు, ఏం చూస్తున్నాడు, ఎట్లా కలుస్తుంది, ఇదేనా కొత్త టెక్నాలజీ ఏదైనా వచ్చిందా, మనకేం తెలియదే, అడగడానికి సిగ్గుగా ఉన్నా కానీ అయినా పర్వాలేదు, ఈ మర్మాన్ని ఈరోజు తెలుసుకోకుండా మనం పోకూడదని చెప్పి అతనిని అడిగినాడు. అయ్యా, ఒక డౌట్ ఉంది, ఆ ఆవు తోకను పైకి లేపి నువ్వు వంగి చూస్తున్నావే, నీకు గడియారం ఎట్లా కనబడుతుంది, నాకు కొంచెం చెప్పవా అని అన్నాడు. ఆయన తన మీద నుంచి అది తీసేసి బాగా నమ్మేసినాడు. అట్లనా బాబు, నువ్వు షూ వేసుకుంటున్నావు కదా, వాటిని తీసేసి ఇక్కడికి రా, బురద ఉంటుంది, పర్వాలేదా, ఆ ప్యాంటును కొంచెం పైకి లేపేసి రా అన్నాడు. వచ్చాడు, నడుచుకుంటూ వచ్చాడు. వీడికి ఏమిటి ఆ రహస్యం ఈ రోజు మనకు ఏం చేయబోతుంది తెలియబోతుంది. కాబట్టి మనము కూడా అదే మాదిరిగా ఆవు వెనకాల ఉన్న తోకను పైకెత్తి మనము కూడా ఏం చేయాలి, టైమును చెప్పేస్తే ఈ ప్రపంచాన్ని ఏం చేస్తాను చూడు అని చెప్పి ఆశతో దిగినాడు. వచ్చాడు, నిలబడ్డాడు. రా 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 దా, నేను నిలిచిన చోట నిలువన్నాడు. నిలిచినాడు. ఆ కర్ర పైకెత్తాడు, చేతులు తీసుకున్నాడు, తీసినాడు. ఆవు వెనక మనకు కనబడుతుందా, కనబడుతుంది. ఆ తోకను కొంచెం అట్లా పైకి లేపన్నాడు. లేపినాడు. ఇంకా వంగి చూడు అన్నాడు. వంగి చూసిన అట్లా చూడు, అదో చూడు ఏం కనబడుతుంది అనంటే ఆవు వెనక భాగం ఓరమున ఆ తోకను పైకి లేతే దూరంగా ఒక గడియారం యొక్క గోపురం ఒకటి ఉంది. అది ఆ ఊరిలోనే ఉండే గడియారం వాచ్ టవర్. మీకు అర్థవుతుందండి? వీడు చూసింది ఆవు వెనక భాగమును కాదు, ఆ ఊరిలో ఉంటా దానిని బట్టి ఉంది. అదేనండి స్పిరిచువల్ మ్యాన్కి, ఆత్మ సంబంధమైన మనిషికి, ప్రకృతి సంబంధమైన మనిషికి తేడా. రెండింటికి తేడా. నికోడేమోస్ ప్రకృతి సంబంధమైన మనిషి, యేసయ్య చెప్పే ఆత్మ సంబంధమైన విషయాలను వాడికి అర్థమే కాదు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతున్న విషయాలు మనకు కొన్ని విషయాలు అర్థం కావడానికి కారణం ఏమిటంటే, దాంట్లో ఉన్న విషయాలు మనకు అర్థం కావాలంటే మనము స్పిరిచువాలిటీలోనికి రావాలి. శరీర ప్రకారంగా మనము చదివినా మనకు ఏది అర్థం కాదు, తప్పుగానే అర్థం అవుతుంది. వాడికి సిగ్గు వచ్చేసింది. అయ్యయ్యో, ఇదే నా రహస్యము, నేను వేరే ఏదో అనుకొని ఆవు వెనక బాను చూస్తుంటే ఇది కథ. వాడు అక్కడ నుండి నిలిచేటప్పుడు గడియారం కనబడలేదు. అది కనబడి ఉంటే వాడు అదే చూసి చెప్తున్నాడు, వీడికి తెలిసిపోతుంది. వాడు నిలిచే డైరెక్షన్ వేరు, ఈయన నిలిచే డైరెక్షన్ లో వాడు వచ్చి నిలిచేటప్పుడు ఆత్మ సంబంధమైన విషయాలు ఇతనికి అర్థం అవుతుంది. నికోదేమోసికి యేసుప్రభు చెప్పినటువంటి ఆ యొక్క స్పిరిచువల్ మీనింగ్ అది నికోదేము తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు. కారణం ప్రకృతి సంబంధమైన మనిషి. ప్రకృతి సంబంధమైన మనిషికి ఏమీ అర్థం కాదని బైబిల్లో మనకు చెప్పబడుతుంది. 1 కొరింథీ 2వ అధ్యాయం ఎవరైనా తీసి నాకు సహాయం చేసినట్టే మంచిది అవుతుంది, లేదంటే మీరు నోట్ చేసుకోండి. 1 కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. 14. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. నికోదేమోస్ ప్రకృతి సంబంధమైన మనిషి కాబట్టి వాడికి అర్థం కాదు యేసు చెప్పింది. కానీ యేసుక్రీస్తు ఆత్మ సంబంధమైన మనిషి, స్పిరిచువల్ మ్యాన్. యేసుక్రీస్తు చెప్పిన విషయము యేసుక్రీస్తే ఎక్స్ప్లెయిన్ చేయాలి, అంతే తేడా. న్యాచురల్ మ్యాన్, స్పిరిచువల్ మ్యాన్. న్యాచురల్ మ్యాన్కి ఏది అర్థం కాదని బైబిల్ చెప్తుంది. ఆత్మ సంబంధమైన విషయాలు చెప్తే వాడికి వెర్రితనంగా కనబడుతుంది, పిచ్చోడు ఏదో చెప్తా ఉన్నాడు. కానీ 15వ వచనం చదవండి. ఆత్మ సంబంధి
సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచించును, కానీ అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అక్కడ సమరియా స్త్రీ కూడా అదే పరిస్థితి. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ఇప్పుడు మాట్లాడుతున్న విషయం ఆమె కూడా అర్థం కాలే. కానీ నేను రెండింటిని మీకు ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే, సమరియా స్త్రీ, నికోడేమస్, వీడు పురుషుడు, ఆమె స్త్రీ. ఈ రెండు క్యారెక్టర్ను యోహాను సువార్త బ్యూటిఫుల్ గా మనకు దీంట్లో పరిచయం చేస్తున్నాను. అందుకే నేను ఈ రెండింటిని కంపేర్ చేస్తూ మీకు ప్రకటిస్తున్నాను. వీళ్ళ జీవితంలో యేసయ్య ఏం చేశాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీకు అర్థమైందండి. ప్రకృతి సంబంధమైన మనుషులు, యేసుక్రీస్తును తెలియని వారందరూ ప్రకృతి సంబంధమైన మనుషులు. వాళ్ళకు ఆత్మ సంబంధమైన విషయాలు ఎట్లా తెలుసు? పరలోకం ఉంది అంటే నవ్వుకుంటారు, నరకం ఉంది అంటే పిచ్చోళ్ళు అంటారు. నరకం ఉంది, యాతన పడుతున్న స్థలము, దయ్యం ఉంది, దేవదూతలు ఉన్నారు అని అంటే వాళ్ళకి అస్సలు బోధనే పడదు. దైవ నమ్మకం లేని వాడు ఏథిస్ట్కి కామెడీగా ఉంటుంది. ఈ మాటలన్నీ కామెడీగా ఉంటుంది. అదే నేను చెప్తున్నా, స్పిరిచువాలిటీ లోనికి రావాలంటే ఆ యొక్క యాంగిల్లో వచ్చి నిలబడాలి. అప్పుడే మనకు అన్ని అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, మీరు బాగా గమనించాలి. నువ్వు ప్రకృతి సంబంధం అయితే నువ్వు ఆత్మ సంబంధమైన దీనిలోనికి నువ్వు రావాలి. అట్లయితే నువ్వు మరలా జన్మించాలి. హల్లెలూయా చెప్పండి. సింపుల్. యేసు అదే అంటున్నాడు, నికోడేమోస్, యు మస్ట్ బి బోర్న్ అగైన్. నువ్వు మరలా జన్మించాలి. నా రాజ్యంలో నువ్వు రావాలి. నా రాజ్యంలో నువ్వు రావాలంటే నువ్వు మరలా జన్మించాలి. తల్లి గర్భంలో పోవాల్సిన అవసరం లే. ఒక్కసారి మనిషి పుడతాడు, ఒక్కసారి మనిషి సస్తాడు, ఆ తర్వాత తీర్పు జరుగును అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. మనిషికి ఒక్కసారి పుట్టుక, ఒక్కసారి మనిషికి మరణం, తర్వాత అతడు ఒకటి పరలోకం పోవాలి. యేసుక్రీస్తును తెలుసుకోకపోతే నరకానికి పోవాల్సింది జడ్జిమెంట్ తర్వాత. సో కాబట్టి నికోదేముతో యేసుక్రీస్తు ఈ విధంగా అన్నాడు. నికోదేం, యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను. దేవుని బిడ్డలారా, ఇంకా కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు యేసుక్రీస్తు. అదే 3వ వచనము ఇంకా కొంచెం ఎలాబరేట్ చేస్తున్నాడు, ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎట్లా ఆయన వ్యాఖ్యము? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అన్నాడు. ఇంకో దేవుడు ఎంత ఏమర్థమైందో తెలియదు. నీటి మూలముగా ఆత్మ మూలముగా. నీళ్లు అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, అంత అదే ప్రకృతి సంబంధమైన మనిషి. ఈ రోజున ప్రకృతి సంబంధమైన మనుషులకు అర్థమే కాదు దేవుడి వాక్యం. దేవుడి వాక్యం అర్థం కాదు. దేవుడి బిడ్డలారా, అది అర్థం అవడానికే యేసయ్య మాట్లాడుతున్నాడు. నికోదేముతో చెప్తా ఉన్నాడు, నువ్వు ఇశ్రాయేలుకు బోధకుడు అయ్యా, నువ్వు చదువుకున్న వాడివయ్యా, నువ్వు పరిసయ్యుడు, నీకు తెలియదా? నేను చెప్పేది నీకు తెలియదా? చూడండి, యేసుక్రీస్తు ఏమంటున్నాడు? గాలి తనకిష్టమైన చోటున విసురును, నీవు దాని శబ్దము విందునే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడు అనేను.
మళ్ళా నికోదేము అన్నాడు, ఇది ఎలా సాధ్యము? అప్పుడు చెప్తున్నాడు యేసుక్రీస్తు. నికోదేము అన్నాడు 9వ వచనం, అందుకు నికోదేము, ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని, అంటే నువ్వు చెప్తున్నావే ఈ సంగతులు ఎలా సాధ్యమవుతుంది అని యేసుక్రీస్తును అడగగా యేసు ఇట్లా, నేను నీవు ఇశ్రాయేలులకు బోధకుడవై ఉండి వీటిని ఎరగవా? వీటిని ఎరగవా? అట్లయితే మరలా జన్మించేది ఏమిటి? అదే విషయం. ఇంకా సమరయ స్త్రీ దగ్గర పోయి వద్దాం. ఆవిడ గారు యేసయ్యను ఏమడిగింది, యేసయ్య ఏ టాపిక్ తో మాట్లాడారు? సమ్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మనం గమనించాలి. 4వ అధ్యాయంలో ఆ సమరయ స్త్రీ నీళ్లు తనకు కావాలని అడిగిన యేసయ్యకు ఆమె ఏం చెప్పిందో తెలుసా? 9వ వచనంలో ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీవైన నన్ను. చూసారా? యేసు ఎవరట? ఆమెకు దొరికిన రెవల్యూషన్. చదువులేని ఆమెకు యేసయ్య ఎలా కనబడుతున్నాడు? మీరు అండర్లైన్ చేసుకోండి. అయ్యా, నీ ఆకారమును, నీ భాషను, నీ కార్యములన్నీ చూస్తూ ఉంటే నువ్వు యూదుడువే కదా. యూదుడువైన నీవు సమరయ స్త్రీలు అయిన నన్ను దాహమునకు ఇమ్మని ఎలా అడుగుతున్నావు? యూదులు సమరయులతో సాంగము చేయరే. దాని బ్యాక్గ్రౌండ్ హిస్టరీ. నిన్నే నమ్మో యేసయ్య పిలిచినాడు, నిన్నే నక్కో యేసయ్య పిలిచినాడు, నిన్నే నమ్మో యేసయ్య పిలిచినాడు, నిన్నే అక్కో యేసయ్య పిలిచినాడు, నిన్నే తమ్ముడో యేసయ్య పిలిచినాడు, నిన్నే చెల్లమా యేసయ్య పిలిచినాడు. తాగుబోతువైనోడా, తగాదాలు పడినోడా, అటు ఇటు తిరిగినోడా, అల్లరి పాలైనోడా, తాగుబోతువైనోడా, తగాదాలు పడినోడా, అటు ఇటు తిరిగినోడా, అల్లరి పాలైనోడా, చీట్లు పేకలాడి నీవు చెల్లకుండా పోయినోడా, నిన్నే నక్కో యేసయ్య పిలిచినాడు, నిన్నే తమ్ముడో యేసయ్య పిలిచినాడు, నిన్నే చెల్లమా యేసయ్య పిలిచినాడు, నిన్నే తాతయ్య యేసయ్య పిలిచినాడు. కులము కులము అన్నావా, గూడు లేక చచ్చావా, కులము కులము అన్నావా, గూడు లేక చచ్చావా, కులము కులము అన్నావా, గూడు లేక చచ్చావా, నిన్నే నమ్మో యేసయ్య పిలిచినాడు, నిన్నే తమ్ముడో యేసయ్య పిలిచినాడు, నిన్నే చెల్లమా యేసయ్య పిలిచినాడు, నిన్నే తాతయ్యో యేసయ్య పిలిచినాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ఏమన్నాడంటే, దేవుని బిడ్డలారా బాగా గమనించండి. సమరయ స్త్రీతో యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఆమె చెప్తుంది, యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అంటే యూదులకు సమరయులకు మధ్య ఏముంది? క్యాస్ట్ డిఫరెన్స్ ఉంది. దీనికి చరిత్ర భాగంలో నేను చెప్పాలంటే చాలా టైం పడుతుంది, మీకు షార్ట్గా చెప్తున్నా. సమరయలో ఉన్న యూదులు డూప్లికేట్ యూదులు. యెరూషలేములో చుట్టుపక్కల యూదయ ప్రాంతంలో ఉన్న యూదులే ఒరిజినల్ యూదులు. యేసుక్రీస్తు యూదయ ప్రాంతం నుండి వచ్చినాడు కాబట్టి ఈమె అంటుంది, మీ దృష్టిలో మేము నీచులమే కదా, మమ్మల్ని అంతా యూదులుగా మీరు అంగీకరిస్తారా? అందుకే ఆమె చెప్తుంది,
మా దగ్గర నీళ్లు మీరు అడుగుతున్నారే, మీకు తెలుసా మాకు మీకు అది కష్టం కదా, మీ దగ్గర బహుశా నీళ్లు దేంట్లో పోసేది, నేను ఇచ్చే నీళ్లు నువ్వు ఎలా ముట్టుకుంటావు, అసలు సమరియలు యూదులు సాంగత్యం చెయ్యరే, ఈ విధంగా మాట్లాడుతుంది. ఈరోజు ఇదే మనస్తత్వం. కులము గోత్రమును గురించి, చదువును బట్టి, అందమును బట్టి, డబ్బును బట్టి, అన్నిటిని బట్టి యేసయ్యను మనం అపార్థం చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. హల్లెలూయా చెప్పండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఏ భేదం లేవు. ఆయన దృష్టిలో ప్రతి ఒక్కరూ సమానమే. ఆ యేసయ్య దగ్గర ఆమె మాట్లాడుతుంది. యేసు తప్పుగా ఆమెను ఏమీ చెప్పలేదు. యేసు సమరయ స్త్రీతో ఇలా చెప్తున్నాడు. 10వ వచనములో అందుకు యేసు అంటున్నాడు, నీవు దేవుని వరమును నాకు దాహమునకు ఇమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయననే అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ అయ్యా, ఇప్పుడు యేసు ఎట్లా పిలుస్తా ఉంది, అయ్యా సార్, ఇంగ్లీష్లో సార్. ఫస్ట్ ఆమెకున్న రెవల్యూషన్ ఏమిటంటే యేసు ఎవరు, యూదుడు. చూడండి రెవల్యూషన్ ఎట్లా చేంజ్ అవుతుంది చూడండి. సమరియా స్త్రీలో ఉన్న ఆ యొక్క రెవల్యూషన్. అవునండి, యేసు ఎద్దకు రాక మునుపు యేసుక్రీస్తు మనము కూడా అపార్థం చేసుకొని రకరకాలు అనుకుంటాం. యేసుక్రీస్తు ఏదో ఒక మతానికి గురువు, ఏదో ఒక సిద్ధాంతానికి సృష్టించిన వాడు, యేసు ఇట్లా యేసు అట్లా. తప్పేంలే, ఎవరి దృష్టిలో యేసు ఎట్లా ఉన్నా తప్పేంలే. కానీ పరమంతున్న దేవుడు యేసు ప్రభును గురించిన ఆ యొక్క రెవల్యూషన్ దేవుడు బయలుపరిస్తేనే తప్ప నువ్వు యేసయ్యను అర్థం చేసుకోలేవు. యేసు జీవము గల దేవుని యొక్క కుమారుడు అన్న ఒక సత్యము నీకు రావాలంటే దేవుడు ఆ రెవల్యూషన్, ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఆ పరమార్థాన్ని దేవుడు నీకు తెలియపరిస్తేనే తప్ప నువ్వు ఈ యేసును నమ్మలేవు. అందుకే నేను నికోదేమును సమరియా స్త్రీ వాళ్ళ ఇద్దరిని మీ ఎదుట నేను ప్రెజెంట్ చేస్తున్నా. యోహాను సువార్త పుస్తకంలో నుండి మరొకసారి వీళ్ళిద్దరిని మీ ఎదుట నేను చూపిస్తున్నాను. ఏమని బిడ్డలారా, ఈ 3వ రోజు ఈ యొక్క సువార్త కూడికలలో వీళ్ళిద్దరూ మన ముందర నిలబడుతున్నారు. ఒకడేమో చదువుకున్నవాడు, ధనవంతుడు, అధికారి, బోధకుడు, పరిచయుడు, అన్నీ ఉన్నవాడు, గొప్ప ధనవంతుడు. 3 కోటీశ్వరులలో 1 కోటీశ్వరుడు నికోదేము. ఇంకొక చోట మనం చూసినట్లయితే అసహ్యమైన స్త్రీ, సొసైటీలో మంచి పేరు లేవు, ఆమెకంటూ ఒక గుర్తింపు ఏమి లేవు, చదువు లేవు, ఏమీ లేవు. ఒక సాధారణ స్త్రీ, పేరు కూడా బైబిల్లో రాయలే. పోనీ ఆ సమరయాకు చెందిన ఫలానా స్త్రీ అని చెప్పి పేరు చెప్పిండు కూడా పర్వాలేదు. కానీ యోహాను పేరే లేకుండా చేసేది. కానీ తేడా చూడండి, ఈ ఇద్దరిలో ఎవరికి యేసు ఎట్లా దేవుని గురించి ఇద్దరు ఎట్లా తెలుసుకున్నారనేది మనం క్లైమాక్స్ లో చూస్తే మనకే ఆశ్చర్యం వస్తుంది. ఈమెకి ఇప్పటి వరకు యేసు ఎవరు, యూదుడు. ఇప్పుడు సార్ అని వచ్చింది. సార్, అయ్యా, ఏమనింది, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకున్నట్టుకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగో నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా, నువ్వు పెద్దవాడువా అని ఆయనను అడిగాను. మళ్ళీ యేసు మాట్లాడుతున్నాడు. అందుకే యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా తప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడి ఎప్పుడును తప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా నేను తప్పికొనకుండినట్లును, చేదుకొనుట ఇంత దూరము రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని. ఆమెకు భయంకరమైన ఆశ. యేసు
ఈయన ఎవరో, ఈయన ఏదో మ్యాజిక్ చేయబోతున్నాడేమో, పోనీ ఏదో ఈయన దగ్గర ఉంది, అది అయ్యా నాకు ఇచ్చేయండి ఆ జీవజలము ఏదో అన్నావు కదా అది ఇచ్చండి. ఇంత దూరం అంత శరీర ప్రకారం ప్రకృతి సంబంధమైన స్త్రీ, న్యాచురల్ ఉమెన్, న్యాచురల్ మ్యాన్ ఉమెన్, ఇద్దరు న్యాచురల్ గా ఉన్నారు. వీళ్ళిద్దరికీ స్పిరిచువాలిటీ తెల్ల. యేసు చెప్పే జీవజలం ఏమిటి తెల్ల. కాబట్టి ఆ స్త్రీ ఆయన్ని చూచి, అయ్యా నేను ఇంత దూరం రాకుండానట్లు ఆ నీళ్ళు నాకు ఇచ్చేయి అని రిక్వెస్ట్ పెట్టింది. 16వ వచనం, యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. వావ్, నీళ్ళు అడిగిన దానికి నా పెనిమిటిని తీసుకొని రావడానికి ఏమిటి సంబంధము? ఇప్పుడు మనం ప్రతి దానికి ఆధార్ కార్డు ఉందా? ఆధార్ కార్డు ఉందా? వంట గ్యాస్ ఇవ్వాలంటే ఆధార్ కార్డు. అయ్యా వంట గ్యాస్కి ఆధార్ కార్డుకి ఏమి లింక్ ఉంది? లింక్. బ్యాంకులో పోయి అకౌంట్ ఓపెన్ చేయాలని ఆధార్ కార్డు. అయ్యా దీనికి దానికి ఏమిటి ఉంది? ఏది లేకుండా గవర్నమెంట్ చెప్తుందా? అదే సంగతి యేసుక్రీస్తు ఇక్కడ అంటున్నాడు. పోమ్మా నీ భర్తను తెలుసుకుంటారా? ఏమనింది సమరయ స్త్రీ? చదువు. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా ఏమనింది? యేసయ్య దగ్గర నాకు భర్తనే లేడు అనింది. అబ్బా, యేసు ప్రభు ఏమన్నాడు? యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట, నాకు భర్త లేడనగా యేసు అన్నాడు, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరే. ఎస్, నీకు పెనిమిటి లేవు, నీకు పెనిమిటి లేవు, కరెక్ట్ చెప్పినమ్మా. కానీ 5 పెనిమిటిని నీకు ఉండిరి. చూస్తావా? 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, ఎంత? 5. 5 మందిని పెళ్లి చేసుకునే స్త్రీ. ఇప్పుడు ఆమెకి ఎట్లా ఉంటుంది? అమ్మా నా పుట్టుపూర్వకమంతా ఈయన తెలిసి నేను 5 పెళ్ళాడిన విషయము ఈయన ఎప్పుడు చూసినాడు? నా భర్తను పిలుచుకొని రాని చెప్పేటప్పుడు ఇవన్నీ ఎట్లా తెలుసు? అట్లయితే ఈయన యూదుడు కాదు. చదవండి, ఏమన్నాడు? ఇప్పుడు ఉన్నవాడు పెనిమిటి కాడు. అట్లయితే 6వ వాడు ఉన్నాడు, కానీ వాడు భర్తగా లీగల్ గా లేదు. ఊర్లో ఉన్నాడు 6వ వాడు. ఎస్, సత్యమే చెప్పితివి అని యేసు ప్రభు మెచ్చుకుంటున్నాడు ఆమెను. పెనిమిటి లేడు అని చెప్పిన మాటకు మొత్తం హిస్టరీ యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు. మీరు ఆలోచన చేయండి, దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. పెనిమిటి లేడు నువ్వు చెప్పినావు కరెక్టే, 5 ఉన్నారమ్మా, అది కాదు అని చెప్పి 6వ వాడు కూడా ఒకడు ఉన్నాడు, కానీ వాడు నీ పెనిమిటి కాదు. కానీ పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. 2వ మెట్టుకు ఎక్కింది. అలా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు యేసు ఎవరట? ప్రవక్త. నువ్వు ప్రవక్త అని నాకు తోచుతుంది. తెలిసిపోయింది ఆమెకు. ప్రకృతి సంబంధి అయిన సమరియా స్త్రీ స్పిరిచువాలిటీలో ఎదుగుతుంది. స్పిరిచువాలిటీ ప్రోగ్రెసింగ్. నువ్వు దేవుని రాజ్యంలో రావాలంటే అట్లనే రావాలి. అందుకే యేసు నికోదేముతో అన్నాడు, నువ్వు మరలా జన్మించయ్యా, జన్మించిన తర్వాత నువ్వు 12 ఏళ్ల బాబు అవ్వాలి, తర్వాత వయసుకు రావాలి, తర్వాత పూర్ణ పురుషుడుగా మారాలి, అట్లా నా రాజ్యములలో నువ్వు రావాలి అని నికోదేముతో చెప్తా ఉంటే వాడికి అర్థమే కాలేదు. యేసుక్రీస్తు నువ్వు ఇశ్రాయేలుకు బోధకుడుగా ఉండి లాభమే లేదే, నేను చెప్పే విషయాన్ని నీకు అర్థమే కాలేదు అని యేసు ప్రభు వాడికి చెప్తాడు. ఇక్కడ సమరియా స్త్రీతో యేసుక్రీస్తు భర్త విషయాల గురించి మాట్లాడేటప్పుడు ఆవిడ గారు యేసయ్యను ఇప్పుడు ఏం చెప్తుంది? ప్రవక్త అని చెప్తుంది. ఇప్పుడు ఒక్క మెట్టు ఎక్కేసింది. ఇప్పుడు రెవల్యూషన్ ఎంతవరకు వచ్చిందంటే యేసు ఇప్పుడు సాధారణ మానవుడు కాదు, ఆయన కొంచెం ఎక్స్ట్రాడినరీ మ్యాన్ గా కనిపిస్తున్నాడు. ప్రవక్త.
పాత నిబంధన గ్రంథములలో ఏలియా ప్రవక్త, ఎలీషా ప్రవక్త, యేషయ్య ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, ఇందులో ప్రవక్తలు ఉన్నారే, అలాంటి ప్రవక్తలలో నువ్వు కూడా ఒకడేమో అన్నట్టుగా ఆమె నమ్మింది. మళ్ళా యేసుక్రీస్తు ఏదేదో మాటలు చెప్తా ఉన్నాడు. నేను ఇప్పుడు అవన్నీ నేను చెప్తే అదే నేను చెప్పాను, ఈ సబ్జెక్ట్ చెప్పడానికి నాకు 2 దినాలు కావాలి, కానీ నేను త్వరగా పోవాలి. విషయానికి మాత్రం మనం పోదాం. ఇంకా అనేక విషయాలు యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉంది, ఆరాధనకు సంబంధించిన విషయాలు, అది ఇది మాట్లాడితే యేసుక్రీస్తు అన్నాడు, అమ్మా మీరు ఈ పర్వతం మీద ఆరాధిస్తున్నారు, మేము యెరూషలేములో ఆరాధిస్తున్నాం. చూడండి, సమరీయులు పర్వతం మీద ఆరాధన చేస్తున్నారు, యూదులు యెరూషలేములో ఆరాధిస్తున్నారు. కానీ దేవుడిని ఆరాధించే కాలం ఒకటి వస్తుందమ్మా, ఆ సమయమున ఆ తండ్రి అయిన దేవుడిని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలసిన గడియ వస్తాది, అది ఇప్పుడే వచ్చి ఉండాలి అని యేసు ప్రభు చెప్పాడు. ఇప్పుడు ఆమెకు రెవల్యూషన్ ఎట్లా వస్తుంది చూడండి. 25వ వచనం, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. ఐ నో వెరీ వెల్. మెస్సయ్యా, అభిషిక్తుడు క్రీస్తు వచ్చునని నాకు తెలుసు. యేసుప్రభువు చెప్తుంది, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా, యేసు, అమ్మా నీతో మాట్లాడుచున్న ఆ మెస్సయ్య ఎవరు కాదు, నేనే. ద వర్డ్ I am. హల్లెలూయా. చూసారండి, కరెక్ట్గా పాయింట్కి వచ్చేసి ఎట్టో సబ్జెక్ట్ పోయి సమరియా స్త్రీతో యేసయ్య అది ఇది అని మాట్లాడి అట్ట పోయి భర్త పిలుచుకుంటారా, అది పిలుచుకుంటారా మాట్లాడిపోయి చివరికి ఎక్కడ ఎత్తింది, యేసయ్య ఎక్కడ ఆమెను చేర్చాడు. నువ్వు చెప్తున్నావు కదా, నాకు మెస్సయ్య రావాలి, ఆయన వచ్చేటప్పుడు అన్ని మాకు తెలుపుతున్నాడు, ఇవన్నీ నాకు తెలుసు అన్నావు కదా. ఆ మెస్సయ్య, ఆ క్రీస్తు, ఆ అభిషిక్తుడు నేనే. అంతే. సమరియా స్త్రీ ఏం చేసింది తెలుసా? తాను తీసుకొచ్చిన కుండ అక్కడనే విడిచిపెట్టి ఊరు లోపలికి ప్రవేశించింది. ఎంత ఆశ్చర్యం! వాట్ ఏ వుమన్! ఆ స్త్రీ ఏం చదివింది అది? అంతేనండి, ఊరిలోనికి పరిగెత్తుకుని పోయింది. 28వ వచనం మీరు చదివితే, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, కుండను ఎందుకు విడిచిపెట్టింది? ఆమె బతుకులో ఇంకా కుండ అవసరమే లేదు, ఆ కుండ అవసరమే లేదు, దానికి స్వాప్తి పలికింది. అందుకే దానిని అక్కడనే బావికాడనే విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తా ఉంది, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆ యొక్క మనుషుని చూడుడి. ఆయన ఎవరట? మనుషుడట. ఆయన ఎవరు? మనుషుడు. హలో, మనుషుడు. నేను ఒక మనుషుని కలిశాను ఈరోజు, బావికాడ ఉన్నాడు. మన యాకోబు బావికాడనే కూర్చున్నాడు. ఆ మనుషుని చూడండి, ఈయన క్రీస్తు కాడా? హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్తుంది ఆమె? కాడా అంటే ఈయన క్రీస్తు కాడా, ఈయనే మెస్సయ్యా, నాకు తెలిసిపోయింది, నాతో అన్నాడు, నేనే అని అన్నాడు. వాట్ ఏ రెవల్యూషన్! నిన్నటి దినంలో దయ్యములు ఏం చెప్పింది? యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని, మాకు ఇంకా కాలం ఉంది, సమయం ఉంది, మమ్మల్ని బాధ పెట్టకము అని బతిమాలిందే. ఈరోజు సమరియా స్త్రీకి ఉన్నటువంటి రెవల్యూషన్. నువ్వు అద్భుతాలను ఎదురు చూడవద్దు, నీకు కావలసినది రెవల్యూషన్. చిన్న చిన్న అద్భుతాలను ఎదురు చూసుకుంటూ నువ్వు దూరమైపోవద్దు. చిన్న చిన్న అద్భుతాలన్నీ ఎదురు చూడవద్దండి. పరీక్షలో పాస్ అయితేనే యేసుప్రభువుని నమ్ముతా, నాకు
ఇంక్రిమెంట్ వస్తేనే నేను యేసయ్య నమ్ముతా. ఇవన్నీ ఆయన దైవ లక్షణాన్ని ముందర ఏమీ లేవు. నీకు ఇంక్రిమెంట్ పెంచేది పెద్ద విషయం కాదు, అది పెద్ద విషయమే కాదు. నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు, అది ముఖ్యమే కాదు. ఇది నీకు కావలసినది రెవల్యూషన్. సమరియా స్త్రీ ఏ అద్భుతాలు చూసింది అని మెస్సయ్య అంటుంది. యేసయ్య ఆమె ముందర ఏదైనా మ్యాజిక్ చేశాడా? యేసయ్య ఆమె ముందర ఏదైనా చనిపోయిన వాడిని లేపినాడా? ఏం చెప్తాడు? క్యాషువల్గా మాట్లాడాడు. స్పిరిచువల్ థింగ్స్, ఆత్మ సంబంధమైన విషయాలు క్లియర్గా అర్థమైంది. ఆవిడ గారు ప్రకృతి సంబంధిగా ఉన్న ఆ ఆత్మ సంబంధమైన లైన్లో వచ్చి నిలబడేటప్పుడు ఎట్లా మీకు ఒక ఉదాహరణ చెప్పినట్టు చూడండి, అదే జరిగింది. ఇప్పుడు క్లియర్గా పిక్చర్ తెలుస్తుంది. ఆయన క్రీస్తు. ఊరు వాళ్ళు మొత్తం ఎక్కడికి పరిగెత్తుకొని వస్తున్నారు? బావికాడ. వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ మాదిరిగా సమరియా స్త్రీ మాకంతా చెప్పినారు అయ్యా, మీరు అట్లా చెప్పినారా ఇట్లా చెప్పినారా అన్ని అయిన తర్వాత ఆ ఊరు వాళ్ళందరూ కలిసి యేసయ్యను ఎట్లా పిలిచినారు తెలుసా? ఎట్లా పిలిచినారు? 42వ వచనం చదవండి. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. సమరియా స్త్రీ చెప్పిందని కాదు, మేము నేరుగా వచ్చినాము, మీతో మాట్లాడినాము, మాకు తెలిసింది మీరు ఎవరు? లోక రక్షకుడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. లోక రక్షకుడు, లోక రక్షకుడు. సమరియా స్త్రీ ఒక పామర స్త్రీ, చదువులేని ఒక స్త్రీ, సాధారణ స్త్రీ, కానీ దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి రెవల్యూషన్. హల్లెలూయా. ప్రకటింతునయ్యా ప్రతి చోట నీ ప్రేమ వార్త, యేసయ్యా ప్రతి చోట నీదు సువార్త. రారండో జనులారా, రారండో ప్రజలారా, రారండి జనులారా, రారండి ప్రజలారా. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాణిని చూచానయ్యా, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాణిని చూచానయ్యా, చెప్పిన వాణిని చూచానయ్యా. అతడే మెస్సయ్యా, ఆయనే యేసయ్యా, అతడే మెస్సయ్యా, ఆయనే యేసయ్యా. రారండి జనులారా, రారండి ప్రజలారా. ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఒకనాడు యాకోబు బావి దగ్గర కూర్చున్నాడే, యేసు కూర్చున్నాడే. ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఒకనాడు యాకోబు బావి దగ్గర కూర్చున్నాడే, యేసు కూర్చున్నాడే. నీటికై నేను వెళ్ళగా దాగమిమ్మని నన్నడిగాడే, నీటికై నేను వెళ్ళగా దాగమిమ్మని నన్నడిగాడే, దాగమిమ్మని నన్నడిగాడే. అతడే మెస్సయ్యా, ఆయనే యేసయ్యా, అతడే మెస్సయ్యా, ఆయనే యేసయ్యా. రారండి జనులారా, రారండి ప్రజలారా. ఎరుగకనే ఎన్నో ప్రశ్నలు ఎదురుగానే అడిగానే, విసుగకనే వినయముతో వివరముగా చెప్పాడే, నాకు చెప్పాడే. ఎరుగకనే ఎన్నో ప్రశ్నలు ఎదురుగానే అడిగానే, విసుగకనే వినయం
వివరముగా చెప్పాడే, వివరముగా చెప్పాడే. నేనిచ్చు నీళ్లు త్రాగితే తప్పిక కొనవని అన్నాడే, నేనిచ్చు నీళ్లు త్రాగితే తప్పిక కొనవని అన్నాడే, తప్పిక కొనవని అన్నాడే. అతడే మెస్సయ్యా, ఆయనే యేసయ్యా, అతడే మెస్సయ్యా, ఆయనే యేసయ్యా. రారండి జనులారా, రారండి ప్రజలారా, రారండి జనులారా, రారండి ప్రజలారా. జీవజలం తానన్నాడు, జీవం తానన్నాడే. ఆ జలములు కావాలంటే పాపపు గుంటను వదలాలంట, మనము విడవాలంట. జీవజలం తానన్నాడే, జీవము తానన్నాడే. ఆ జలములు కావాలంటే పాపపు గుంటను విడవాలంట, నువ్వు విడవాలంట. ఆ గుండెను అచ్చట విడచి యేసు సాక్షిని నేనొచ్చానే, ఆ గుండెను అచ్చటే విడిచి యేసు సాక్షినై నేనొచ్చానే, యేసు సాక్షినై నేనొచ్చానే. అతడే మెస్సయ్యా, యేసయ్యా, అతడే మెస్సయ్యా, ఆయనే యేసయ్యా. రారండి జనులారా, రారండి ప్రజలారా, రారండి జనులారా, రారండి ప్రజలారా. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాణ్ణిని చూచానయ్యా, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాణ్ణిని చూచానయ్యా, చెప్పిన వాణ్ణిని చూచానయ్యా. అతడే మెస్సయ్యా, ఆయనే యేసయ్యా, అతడే మెస్సయ్యా, ఆయనే యేసయ్యా, ఆయనే యేసయ్యా, ఆయనే మెస్సయ్యా. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొద్దకు పేరు లేని సమరయ స్త్రీ ఆ ఊరు వాళ్ళందరినీ బావి కాడ నడిపించింది. కానీ మన కోటీశ్వరుడు వాడు సతమతం అవుతూ అనుమానముతోనే, ఇంకా ఎటూ తోచక, ఏ తీర్మానాలు తీసుకోలేక, యేసయ్యను గురించి అనుమానంతోనే డౌట్ మాస్టర్ గానే ఉన్నాడు. ఎప్పుడు చదువుకున్న వాళ్ళ దగ్గర ఉన్న ప్రత్యేకమైన ప్రాబ్లం ఇది. ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్వేస్ డిలే డిలే డిలే. చదువుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా అనుమానం అనుమానం అనుమానం. ఇది ఇట్లనా, అది ఇట్లనా, అది ఇట్లనా, అది ఇట్లనా. సమరయ స్త్రీ అవన్నీ ఏం లేదు, తప్పేం లేదు. యేసుక్రీస్తు అట్రాక్షన్లో పడిపోవాలి, యేసుక్రీస్తు అట్రాక్షన్ పడిపోవాలి. 19 ఏళ్ళు వయస్సు నాకు. యేసయ్యకు నా జీవితాన్ని, నా హృదయాన్ని, నా వ్యక్తిత్వాన్ని యేసు కరములకు ధైర్యముగా నమ్మి ఆయనకు అప్పగించాను. ఏ అద్భుతములను నేను యేసు దగ్గర ఎక్స్పెక్ట్ చేయలేను. నాకు తెలిసింది దేవుని వాక్యములలో ఆయనే నిజమైన దేవుడని. నేను ఒక సమరయ స్త్రీ వలె యేసయ్య దగ్గర అది చెయ్యి, ఇది చెయ్యి, ఇట్లా చెయ్యి, అట్లా చూపించు, నథింగ్ బిజినెస్. యేసయ్యను పెట్టుకొని నేను వ్యాపారం చేయలే. నా జీవితాన్ని యేసయ్యను నమ్మి నిత్య జీవము కలిగిన వాడు ఈయనే అని చెప్పి 19 ఏళ్ల వయసులో నేను సమర్పించుకున్నాను. ఈ రోజు వరకు ఆ యేసయ్య నన్ను విడవలేదు, మరవలేదు, నన్ను నిలబెడుతున్నాడు. మీకు ఈ రోజున వాక్యము చెప్పడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. సమరయ స్త్రీ అని నేను ఒకవేళ నికోదేముస్ లాగా నేను ఏదైనా చేసి ఉంటే ఈరోజు నేను అడ్రస్ లేనివాడిని.
నా చదువును గురించో, నాకున్నటువంటి సామర్థ్యం గురించో, నాకు అది ఉంది ఇది ఉంది అని చెప్పి నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి, నా భక్తిని గురించి, నా మంచితనాన్ని గురించి ఏదేదో నేను ఊహించుకొని నేను ఉండి ఉంటే ఈరోజు నేను అడ్రస్ లేని వాడిని. నికోదేము చూడండి, నేను వాక్యం ముగిస్తాను. బిడ్డలారా, యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు అతనితో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ యేసు అన్నాడు 14వ వచనములలో, అరణ్యములో మోసే సర్పమును ఎలాగో ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. హల్లెలూయా. ఎవరా మనుష్య కుమారుడు? సాక్షాత్ యేసుక్రీస్తు. హల్లెలూయా. నేను ఎత్తబడాలి, యేసు అన్నాడు. నువ్వు బోధకుడు కదా. పాత నిబంధన గ్రంథములలో సంఖ్యాకాండ పుస్తకములలో తాపకరమైన సర్పము కాటు వేస్తే ఇశ్రాయేలు ప్రజలు చచ్చిపోతుంటే మోసే ఇత్తడి సర్పమును ఒకటి చేయించి ఎత్తైన పర్వతం మీద పెట్టాడే. ఆ యొక్క ఇత్తడి సర్పము కాటు వేసిన వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో వారు బతుకుదురు అని దేవుడు చెప్పాడు మోషే ద్వారా. చూసిన వాళ్ళందరూ బతికారు. అలాగే పాపం చేసిన ప్రతి మానవానికి జీవము దొరకాలంటే యేసుక్రీస్తు శిలువ మీద ఎత్తబడాలి. యేసుక్రీస్తు అనే పుణ్య పురుషుడు పాపము లేకుండా పవిత్రముగా మనందరి పాపములను తన భుజం మీద తీసుకొని తన మీద మోసుకొని ఆయన కల్వారి శిలువలో మనందరి కోసం బలి పశువుగా వధించబడి. అందుకే యోహాను పత్రిక 1:29 చెప్తుంది, సర్వలోక పాపములను మోసుకొని పోవచ్చును దేవుని గొర్రెపిల్ల ఈయనే అని బాప్తిసం ఇచ్చి యోహాను యేసును సూచించి అన్నాడు. నచ్చలేని గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే మన పాపములకు పరిహారి, ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయవాడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఈ విషయాలను చెప్తూ 16వ వచనములు అంటున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణ్ణి యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని యేసుక్రీస్తు అన్నాడు. హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, మరలా జన్మించే విషయం అంటే ఏమిటి? మనము దేంట్లో మరలా జన్మించాలి? ఎస్, దేవుని వాక్యములో మనం మరలా జన్మించాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, 1 పేతురు గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం మీరు బైబిల్లో గమనించినట్లయితే దేవుని వాక్యం వలన మనము జన్మించబడి ఉన్నాము అని బైబిల్ క్లియర్ గా చెప్తుంది. యాకోబు పుస్తకం 1వ అధ్యాయం 18వ వచనం, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను. దేవుడు మనల్ని ఎట్లా కన్నాడట? చెప్పండి అందరూ కూడా, దేవుడు మనల్ని ఎట్లా కన్నాడు? అట్లయితే మరలా జన్మించేది ఏమిటి? సత్యవాక్యం. నువ్వు వాక్యం వినాలి. నువ్వు వాక్యం వింటేనే నువ్వు మరలా జన్మించినట్టు అర్థం. నువ్వు వాక్యం వింటున్నావా? అవును. నిన్నటి దినములో చెడ్డ తలంపులు మనకు రాకుండా కదా, ఆ దురాత్మల 4 విషయాలు చెప్పాను కదా, సూసైడ్ స్పిరిట్, రిలీజియస్ స్పిరిట్, అప్రెషన్ స్పిరిట్, స్పిరిట్ ఆఫ్ లస్ట్, 4 ఇవన్నీ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలని నిన్నటి దినంలో మనం నేర్చుకున్నాం. ఈవిల్ థాట్స్ అన్నీ మనకు సాతానుడు ఇక్కడ వేస్తూ ఉంటాడు. మన హృదయమును, మన యొక్క మనస్సును మనం భద్రపరచుకోవాలి. అట్లయితే వాక్యం సేమ్ అదే. ఇక్కడ కూడా దేవుడు తన వాక్యము, తన సత్య వాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము మనల్ని ఏం చేశాడు? కనెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మీరు చదవండి, మీరు మరలా జన్మించగలరు. మీ యాక్టివిటీ మారుతుంది, మీ తలంపులు మారుతుంది, మీ హృదయం శుద్ధి అవుతుంది. హృదయంలో నుండి వచ్చేదంతా అపవిత్రపరచును అని యేసు అన్నాడు. అవన్నీ క్లీన్ అవుతుంది.
వాక్యమును నువ్వు తాగుతా ఉంటే, వాక్యమనే జలమును నువ్వు తాగుతా ఉంటే నీ హృదయం ఏమవుతుంది? శుభ్రము అవుతుంది. 1 పేతురు 1:23 వచనం. 1 పేతురు 1:23 వచనం. శాశ్వతముకు మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముకు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. మనము ఏ బీజం నుండి పుట్టిన వారము? అక్షయ బీజము. ఏది అక్షయ బీజము? దేవుని వాక్యం. దేవుని వాక్యమే అక్షయ బీజము. పుట్టడానికి బీజము కావాలి, స్పర్మ్ కావాలి. ఆ స్పర్మ్ ఏది? జీవము గల వాక్యము. స్పిరిచువల్లీ ఐ టాకింగ్ అబౌట్. దేవుని వాక్యం చెప్తుంది, జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు మనము. అట్లయితే దేవుని వాక్యము వలన మనము పుట్టాలి. ఓ నికోదేమోస్, నువ్వు దేవుని వాక్యమును చదువుతావా? నువ్వు మరలా జన్మించు. యోహాను సువార్త 1:12 ఇలా చెప్తుంది, తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చెను. ఎంత ఈజీ చూడండి. నువ్వు మరలా జన్మించాలంటే యేసయ్యను నమ్ము, అంతే. నువ్వు యేసుక్రీస్తును నమ్ము, నువ్వు మరలా జన్మిస్తావు. ఒకడు నీటి మూలముగా, నీళ్లు అన్నది దేవుని వాక్యం. నీళ్లు అన్నది దేవుని వాక్యం. ఆత్మ మూలముగా పరిశుద్ధ ఆత్మ దేవుడిని మనం పొందుకొని మనం ఏం కావాలి? మనము దేవుని రాజ్యములలో ప్రవేశించాలి. దేవుని బిడ్డలారా, బైబిల్లో చెప్పబడుతుంది, మనము యేసుక్రీస్తును మనం ఏం చేసుకోవాలి? ధరించుకోవాలి. మనం యేసుక్రీస్తుని ఎలా ధరించుకుంటాం? యేసుక్రీస్తును మనం ఎలా ధరించుకుంటాం? మనము బాప్తిసం పొందినప్పుడు క్రీస్తు యేసును మనం ఏం చేసుకుంటున్నాం? ధరించుకుంటున్నాం. గలతీ 3:27 మనము క్రీస్తులోనికి బాప్తిసం పొందినప్పుడు మనము క్రీస్తు యేసును ధరించుకొని ఉన్నాము. ఉందా? చదవండి సిస్టర్. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తును ఏం చేస్తున్నారు? ధరించుకొని ఉన్నారు. ఇదే మరలా జన్మించు. మరలా జన్మి దేవుడి వాక్యంలోకి మరలా జన్మించాడు. అందుకే యేసుక్రీస్తు నికోదేముతో అన్నాడు, నువ్వు మరలా జన్మించకపోతే దేవుడి రాజ్యంలో నువ్వు ఏం చేయలేవు. నువ్వు ఎంత ధనవంతుడైనా ఉండు, నువ్వు ఎంత చదువుకున్న వాడైనా, అధికారి అయినా, బోధకుడు అయినా, నువ్వు ఎవరైనా ఉండు, నువ్వు మరలా జన్మించకపోతే దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించలేవు, దేవుడి రాజ్యంలో చూడలేవు నువ్వు. ఈ నికోదేము చరిత్ర ఏమిటంటే 3 స్టెప్. నంబర్ 1, మొదటి స్టెప్ ఏమిటంటే, నికోదేము రాత్రి వచ్చినాడు యేసయ్య దగ్గర. 3వ అధ్యాయం 1వ వచనంలో, యోహానులో యేసు దగ్గర ఎప్పుడు వచ్చినాడు? రాత్రి వచ్చినాడు. అన్నీ విన్నాడు. యేసు బాగా నేర్పించాడు. కానీ నికోదేము ఎవరికైనా పోయి చెప్పినాడా నేను యేసయ్య నమ్మినాడని? చెప్పలే. యోహాను సువార్త 7వ అధ్యాయం 50-51 వచనంలో, ఇతడు ఒక ఆలోచన సంఘములలో మెంబర్ కదా, వాళ్ళందరూ యేసుక్రీస్తుని గురించి తప్పుగా ఏదో మాట్లాడుతూ ఉంటే అప్పుడు వీడికి రోషం వచ్చి వాళ్ళ దగ్గర అన్నాడు, యేసు గురించి అమ్మాయి చెప్పవద్దండి. ఫస్ట్ టైం నికోదేం యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 50-51 చదువు. ఆయన ఎంతకు వచ్చి నికోదేము వారిలో ఒకడు అతడు ఒక మనుషుని మాట వినక మునుపును వాడు చేసినది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చునా అని అడగగా వారు ఏమన్నారు? నీవును గలిలయ వాడువా? విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనండి. అంతటా ఎవరి ఇంటికి వారు. ఫస్ట్ టైం నికోదేము యేసయ్యను ఏం చేస్తున్నాడు? టెస్టిఫై చేస్తున్నాడు. ఫస్ట్ యేసు ప్రభువుని గురించి నికోదేము సాక్షి అంతవరకే. కానీ యేసయ్య దగ్గర ఒక్కరిని కూడా ఏం చేయలేదు, నడిపించింది. సమరయ స్త్రీ తన ఊరు వాళ్ళందరినీ నడిపించింది. దట్స్ ద డిఫరెన్స్. పేరు ఉన్నా చదువు ఉన్నా గొప్పది కాదు. యేసు ప్రభు కోసం మనం ఏం చేస్తున్నాం,
అదే ఇంపార్టెంట్. నువ్వు సమరయ స్త్రీయా, నికోడేమస్? ఆఖరిగా నికోడేమస్ ఎప్పుడు వచ్చినాడు? మత్తయి యోహాను సువార్త 19:39 వచనంలో చూస్తే యేసు ప్రభు శిలువ మరణం పొందిన తర్వాత, యోహాను సువార్త 19:39, యోహాను సువార్త 19. మొదట రాత్రి వేళ చూడండి, బైబిల్ యోహాను ప్రతిసారి ఇదే చెప్తా ఉన్నాడు ఆయన గురించి చెప్పేటప్పుడు. మొదటి రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి మాట 150 సేర్ల ఎత్తు తెచ్చెను. వాడు బాగా ధనవంతుడబ్బా. సెంటు బాట్ల తెచ్చి యేసయ్య సమాధి కాడ ఏం చేస్తున్నాడు? పెడుతున్నాడు. ఎవరు? నికోడేమస్. దానికైనా పనికి వచ్చినాడే. డబ్బున్నోడు సెంటు బాట్లు, శ్వాసన, అత్తరు ఇవన్నీ తెచ్చాడు. ఇదే అతని గురించి బైబిల్లో లాస్ట్గా రాసింది. కానీ 3.5 సంవత్సరం, దాదాపు 3 సంవత్సరం కాలంలో రహస్యంగానే బతికాడు. యేసు ప్రభు శిష్యుడుగా పరిచయమే కాదు. కానీ పేరు నికోదేమును పెట్టుకొని ప్రజలను సంపాదించలేకపోయాడు. నికోదేముస్ అంటే అర్థం ఏమిటి నేను చెప్పాను. డియర్ వ్యూవర్స్, నికోదేము అంటే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ నికోడెమస్? ప్రజలను జయించేవాడు. ఒక్క ఆత్మను సంపాదించలేకపోయాడు. కానీ సమరయ స్త్రీ ఎన్నో ఆత్మలను ఆ రోజే ఊరు వారందరినీ క్రీస్తు ఎదురు. ఇతడే మెస్సయ్య కాడా, పోయి చూడండి, బావి కడ ఉన్నాడు, ఆ మనిషిని పోయి కలవండి, పోండి, క్రీస్తు అభిషిక్తుడు, నేను చూశాను, నా జీవితంలో జరిగిందంతా అని చెప్పాడు. సింపుల్గా చెప్పాడు. ఈరోజు రాత్రి 3వ దినం, దేవుని బిడ్డలారా, నువ్వు సమరయ స్త్రీ లాగా ఉంటావా, నికోదేముస్ లాగా ఉంటావా? అదే ప్రశ్న. ఇద్దరికి చాలా తేడాలు ఉన్నాయి. నేను ప్రారంభం నుంచి మీకు ఇద్దరిని కంపేర్ చేస్తూ చెప్తూనే ఉన్నాను. సమరయ స్త్రీ, నికోదేము. 3వ అధ్యాయం నికోదేము, 4వ అధ్యాయం సమరయ స్త్రీ. కానీ సమరయ స్త్రీ గ్రాడ్యువల్లీ యేసును తెలుసుకొని అల్టిమేట్గా చివరిగా యేసయ్యను ఏమనింది? మెస్సయ్య, అభిషిక్తుడు. ఐ నో, నాకు తెలిసి. వాట్ ఆర్ రెవల్యూషన్. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ రాత్రి ప్రార్థన చేయబోతున్నాను. యేసు ఎవరో మీరు తెలుసుకున్నారా? ఒక్క నిమిషం కళ్ళు మూయండి, ప్రార్థన చేస్తారు. సమరయ స్త్రీకి దేవుడు బయలుపరిచినటువంటి ఆ గొప్ప మర్మము, యేసును గురించిన విషయము నికోదేముకు రావట్లేదు. యేసు ఎంతో ప్రయాసపడి నికోదేముకు వివరముగా డీటెయిల్గా చెప్పిన, ఇశ్రాయేలీయులకు బోధకుడుగా ఉన్న నికోదేముకు యేసు ప్రభు ఎవరో అనేది సాధ్యమే కాలేకపోయింది. చివరికి యేసయ్య సమాధి కాడ వస్తున్నాడు. యోహాను సువార్తలో యోహాను రాస్తున్నాడు, మొదటి రాత్రి వచ్చిన ఆ నికోదేము సమాధి కాడ వచ్చి బోలమును పెడుతున్నాడు. ఒక ఆత్మను కూడా నడిపించలేని స్తోమత లేవు నికోదేముస్. కానీ సమరయ స్త్రీ జీవితం మారింది. తన జీవితంలో 6 పురుషులు ఆ స్త్రీతో కూడా ఆడుకున్నారు. కానీ ఆ 6వ వాడు నీకు భర్త కాడుని యేసు ప్రభు చెప్పినప్పుడు, ప్రభువా నా జీవితంలో 7వ పురుషుడు నువ్వే, నన్ను సృష్టించిన నాయకుడు నువ్వే నా భర్తవి అని చెప్పి తన జీవితాన్ని యేసయ్యకు సమర్పించిందే. జీసస్ ఇస్ ద 7th హస్బెండ్. యేసు 7వ పురుషుడు, ఆత్మీయమైన పురుషుడు, సంపూర్ణమైన పురుషుడు. ఆమె జీవితంలో తాను ఎవరో అని బయలుపరిచిన పురుషుడు, సమరయ స్త్రీని కలుగజేసిన పురుషుడు, సమరయ స్త్రీ కోసం దేవుడి రాజ్యములలో స్థానమును సిద్ధపరిచిన పురుషుడు, పవిత్రుడు, పావనుడు, పాపములకు వ్యతిరేకముగా జీవించుచున్న అమరత్వము గలవాడైన దేవుడు, రాజాది రాజు, దేవాది దేవుడు. ఆ యేసయ్యను తన ఆత్మీయ జీవితములలో
సంపూర్ణమైన పురుషుడుగా ఆయనకే తన జీవితాన్ని సమర్పించింది ఆ సమరయ స్త్రీ. హల్లెలూయా. ఈ రోజున మీరు సమర్పిస్తున్నారా? నీ జీవితంలో యేసయ్య ప్రవేశించడానికి ఈరోజు వాక్యం విన్న సహోదరుడా సహోదరి, ఈ మీడియా ద్వారా నీ జీవితాన్ని యేసయ్యకు మీరు సమర్పిస్తున్నారా? సమర్పించినట్లయితే సమరియా స్త్రీ వలె యేసుక్రీస్తు నీ జీవితంలో మార్చగలడు. నువ్వు అనేక మందికి సాక్షిగా నిలబడగలవు. యేసయ్య గొప్పతనాన్ని అనేకులకు చాటి చెప్పు. నువ్వు సాక్షిగా నిలువు. జీవము గల దేవుడు ఆయనే. ఆకాశమును భూమిని సృష్టించింది ఆయనే. ఈ లోకమునకు నిజమైన వెలుగు ఆయనే. యేసే నిజమైన దేవుడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆ యొక్క రెవల్యూషన్ దేవుడు మీకు బయలుపరచాలి. ప్రభువా స్తోత్రం. వాక్యం విన్న ప్రతి సహోదర సహోదరులను ప్రభువా జ్ఞాపకం చేసుకోవడం. ఎవరైతే ప్రభువా నీకు వారి జీవితంలో స్థానం ఇచ్చారు, వారిని మీరు ఆశీర్వదించండి. వారికి మీరు దేవుడుగా ఉండండి. వారి జీవితంలో మహత్యమైన కార్యములు చేయండి. సంతోష సమాధానమును అనుగ్రహించండి. తృప్తి కలగ చేయండి. విరక్తి చెందిన జీవితంలో తృప్తి కలగ చేయండి. సమాధానం కలగ చేయండి. సమరయ స్త్రీ వల్ల ప్రభువా, మాలో అనుమానం ఉన్నా, మాలో సందేహాలు ఉన్నా, మాలో ఏది ఉన్నా అన్నిటిని మేము పక్కన పెడుతున్నాం. ఇంకా దానికి మాకు సంబంధం లేవు. యేసయ్య శిరసు వంచి సృష్టికర్త అయిన నీ కర్మలకు మా జీవితాన్ని ధైర్యముగా నమ్మకముతో సమర్పిస్తున్నా. మమ్మలను మా కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ఈ 3వ దినం ఈ సువార్త కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించినందుకై స్తోత్రం. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 3వ దినం సువార్త కార్యక్రమం అనే ఈ అంశంలో ఈ 3 దినాలు దేవుడు ఏ ఆటంకం లేకుండా జరగడానికి సహాయం చేశాడు. రేపు 4వ దినం సువార్త కార్యక్రమాలు జరగబోతుంది. సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. మంచి నిద్ర దేవుడు మీకు దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ.